నమస్కారం, శుభోదయం అందరికి. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. శుభోదయం అందరికి. ఈరోజు మనం ఔషధాలను వినియోగించుట అనే టాపిక్ని మనం నేర్చుకుంటున్నాం ఆర్గనాన్లో కదా. ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ బై హనుమాన్ కదా. అందులో ఎన్నో అఫారిజం చదువుకుంటున్నాం. గ్యాప్ వచ్చింది కదా కదా. సరే, అది ఇప్పుడే పోస్ట్ చేశారా? ఆర్గనాన్ ఇప్పుడు పోస్ట్ చేశారు. ఇందులో చూసుకుంటూ ఓపెన్ చేసి 255 అఫారిజం ఇవాళ. ఓకే, 254 అంతకుముందు అయిపోయింది. 255 అఫారిజం ఇప్పుడు చదువుకుందాం. అయితే లాస్ట్ ఒక్కసారి చదువుతాను, ఎందుకంటే గ్యాప్ వచ్చింది. అందరికి కూడా కొంచెం మైండ్లో కూడా గ్యాప్ వచ్చినట్టుంది. ఒక మందు ఇచ్చిన తర్వాత అది మందు కరెక్ట్గా పనిచేసిందా లేదా ఎట్లా తెలుసుకోవాలనేది మనకు ఇందులో కూలంకషంగా చాలా క్లియర్గా హనుమాన్ గారు చెప్తున్నారు అనమాట. అది ఒక్కసారి మళ్ళీ మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒక మందు ప్రయోగించిన తర్వాత 254 చెప్తున్నాను, పాతది ఒకసారి. వాటి పైన కొత్త లక్షణములు పుట్టుట, పాత లక్షణములు పెరుగుట మొన్నగు వాని గమనించుకొనవలెను. కొత్త లక్షణాలు ఏమైనా వస్తున్నాయా లేదా పాత లక్షణాలు పెరుగుతున్నాయా, ఇవి గమనించుకోండి అని మనకు చెప్పడం జరుగుతుంది. లేదా కొత్త లక్షణాలు రాకుండా పాత ఒక్కొక్కటే మాయమవుతున్నాయా గమనించుకోవాలను. కొత్త లక్షణాలు వచ్చేసి పాత లక్షణాలు పెరుగుతున్నాయా అని ట్రీట్మెంట్ ఎక్కడ వెళ్తుందో చూసుకోండి. లేదా కొత్త లక్షణాలు రాకుండా పాత లక్షణాలు ఒకటి తగ్గుతూ ఉన్నాయా, నేను గుడ్ సైన్, అది కూడా మీరు గమనించండి. ఈ సూచనలను బట్టి వైద్యం ఎటువైపు నడుచున్నదో గమనించుకొని చుండవలను. రోగులలో ఉద్రేకోపోషములు కలుగుతున్నప్పుడు వారిని గమనించి పరిగణ చేసి వివరింపలేని వారుందరు. కొందరేమి చెప్పలేని వారు, తగ్గింది తగ్గలేదు కూడా చెప్పలేని వారు ఉంటారు. అది వారిని మనం యాజ్ ఏ ఫిజిషియన్, వైద్యునిగా మనం గమనించుకునేవాళ్ళు. గమనింపగలిగినను అంగీకరించడానికి ఇష్టం లేని వారు కొందరుందరు. తగ్గిందని తెలిసినా కూడా తగ్గిందని ఎందుకు చెప్పాలా అని మనసులో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్టి వారి ఎందుకు కూడా వైద్యుడు గమనించుకునవలసి ఉండును. అది హనుమాన్ గారు ఇక్కడ చెప్పింది దాని వివరణ. వేదనలో హెచ్చు తగ్గులను స్వయంగా గమనించుకోలేని రోగులు ఉంటారు కదా. తగ్గిందా లేదని వాళ్ళు జస్టిస్ చేసుకోలేరు.
స్వయంగా గమనించుకోలేని రోగులందరూ గుండె మోకాలు నొప్పులు చర్మ వ్యాధి ఉన్న వారికి మందు అనుకూలంగా పనిచేయుచున్నప్పుడు వెంటనే గుండె దడ తగ్గి దురదలు ఎక్కువను వారు వైద్యునితో బాధలు ఎక్కువచున్నాయని చెప్పుదురు. బాధలనగా వారి భాషలో దురదలని అర్థం. మందు సరైనది కానిచో దురదలు తగ్గి దడ ఎక్కువను అజ్ఞానం చేత రోగి కొంచెం బాధ తగ్గినదని చెప్పవచ్చును. అట్టి వారిని గుడ్డిగా నమ్మరాదు. సార్ మీరు మందు ఇచ్చిన తర్వాత బాధలన్నీ ఎక్కువైనాయి సార్ అంటాడు. అంటే ఏమైందిరా నేను టక్కన టెన్షన్ ఫస్ట్ డాక్టర్‌కి ఏది ఫస్ట్ టెన్షన్ అనిపిస్తుంది. ఏందిరా ఏం అంత కరెక్ట్‌గా మొత్తం సెట్ చేసిండంటే, సార్ ఏం సార్ పొద్దున్న లేస్తే ఒకటే వాడు గొక్కుతూనే ఉంటాడు సార్ ఏంది? అని వాళ్ళ ఫాదర్ వాళ్ళ డామినేటింగ్ ఫాదర్ ఉంటాడనుకో. వాడు ఎప్పుడు దురదనే ఉండు ఏంది? అంటుంటాడు. లేదా అనగాడియం వాళ్ళు ఉంటారనుకో. అంటే ఆహ్, అప్పుడు అడగాల. అంతకుముందు ఎట్లా ఉండే అంటే మిగతా అంతకుముందు గుండె దడ ఇవన్నీ ఉన్నాయి వాడికి. అవన్నీ ఇప్పుడు తగ్గినాయి. తగ్గి దురదలొచ్చినాయి. అప్పుడు వాళ్ళకి చెప్పాలి. ఇట్ ఈస్ గుడ్ సైన్. డిసీజ్ విల్ ట్రావెల్ ఫ్రమ్ ఇన్వర్డ్ టు అవుట్‌వర్డ్ అని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, అప్పుడు సరే సార్ అట్లయితే సంతోషమే సార్ అని. అప్పుడు దే విల్ ఒబే ఇట్. అర్థమైందా? అందుకని. లేదా కొందరేమంటారు, దురదలు తగ్గినాయి సార్. మీరు ఏం మందిరిచినా సార్ తగ్గినాయి. మీరు మంచి దేవుడు సార్ అని మొక్కుతారు. మనం చూసుకోవాలా. అంతకుముందు గుండె దడ తక్కువుండి ఇప్పుడు ఈసారి ఎక్కువైంది. ఆ! అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి డాక్టర్ గారు. పెట్టుకొని తప్పు మంది ఇచ్చాం గదా! అని ఓసారి మన లోపల మనం లెంపలేసుకొని మళ్ళీ ఒకసారి రీటేక్ చేసి సెట్ చేసి ఇవ్వాలి. గుర్తుపెట్టుకో. అంతేగాని దురద తగ్గింది గదా! అని ఆయన మెచ్చుకుంటుంటే కాదు. దాంతో పాటు గుండె దడ కూడా తగ్గిందనుకో దెన్ వి విల్ ఒబే ఇట్. కొందరికి రోగం తగ్గుచున్నను వైద్యునిచో అంగీకరించుటకు మనసొప్పదు. తగ్గలేదని చెప్పినచో ఇక నుండి మంచి మందులు వాడునని దుష్భ్రాంతి పడువారు గలరు. తగ్గిందని చెప్తే మంచి మందియ్యరు. ఇన్ని రోజులు మంచి మందిచ్చారు. ఇప్పుడు మంచి మందియ్యరు. తగ్గిస్తారు. ఇంకోటి దగ్గర అపోహలుంటారు. సార్ మీరు తగ్గిందంటే మంచి మందియ్యరంట సార్ అని. చివరికి అన్ని బాధలను క్షమించిన దశలో ద్రవ్యలోభమున తమ ఇష్టం వచ్చినప్పుడు వైద్యం మానదలసిన వారుందురు. కొందరేందరు డబ్బు అపేక్ష వాటి వాటి వల్ల ఏమైతది తగ్గిందంటే మళ్ళా ఏందో అన్నట్టుగా వాళ్ళు అందరూ ఊరుకుంటారు. తగ్గలేదు బాధలన్నీ ఎక్కువవుతున్నాయి ప్రతిదినం రెట్టించుందురు. తగ్గలేదని మాట్లాడుతుంటారు. ఒక్కొక్క వేదనని విజయమర్చి ఎట్లున్నదో చెప్పమనచో వారు నిరాకరింతురు. అటువంటి వాళ్ళు సరే సార్ ఏమి అంతకుముందు తలనొప్పులుండే గదా! ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే, "ఆ! సార్ అది తగ్గింది సార్. కానీ ఇవన్నీ తగ్గలే" అంటారు. మొత్తం మీద ఎక్కువైనాయి చెప్పుచుంటివి గదా! ఇట్టి అజ్ఞాన లోభాది విఘ్నములను లక్ష్యపెట్టగా వైద్యుడు స్వయంగా పరిశీలించి ప్రవర్తనను బట్టి గమనించుచు తగిన విధమున మాత్రమే ఔషధ ప్రయోగం చేయవలెను. ఇవన్నీ గమనించుకొని ఔషధ ప్రయోగాన్ని చేయాలి. వైద్యుని భయపెట్టు వారును, మనస్సు పని చేయకున్నట్టు కంగారు పెట్టు వారును రోగులలో ఉందురు. ముఖ్యంగా ఆర్నిక, అయోశ్యామ, సిగ్నీషియా, అనగాడియం మందులకు సంబంధించిన మానసిక వేదనలతోటి దీర్ఘరోగము గల వారిట్లు ప్రవర్తించురు. వారిని గ్రహించిన వైద్యుడు నిశ్చల మనస్కుడై నిర్ణయించుకొనచుండవలెను. నిశ్చల మనస్కుడై జాగ్రత్తగా గమనించి తగ్గిందా? నిజంగానే తగ్గలేదా? ఏవి తగ్గినాయి, ఏవి తగ్గలేదని దాన్ని మనకు స్కేల్ ఉంది గదా! ఏం స్కేల్ అది? మన స్కేల్ ఉంది తగ్గింది, తగ్గలేదని చూసుకోవడానికి ఏం స్కేల్ ఉంది? హెరింగ్ హెరింగ్ గైడ్. 12 ప్రిన్సిపల్స్. ఆ! 10 to హెరింగ్ లా 12 ఆఫ్ ప్రిన్సిపల్స్. క్యూర్ కదా! హెరింగ్ లా ఆఫ్ క్యూర్ ప్రకారం మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇవాళ 255 అవర్స్ క్వశ్చన్. But even with such individuals, we may convince ourselves on this point by going with them through all the symptoms enumerated in our notes of the disease one by one and finding that they complain of no new unusual symptoms in addition to these and that none of the old symptoms are worse. None of the old symptoms are worse and no new symptoms. If this be
the case, and if an improvement in the disposition and mind have already been observed, the medicine must have affected positive diminution of the disease. కదా, పాత లక్షణాలన్నీ మెల్ల తగ్గుముఖం పడుతున్నాయి, కొత్త లక్షణాలు రావడం లేదు. సో నీవు ఇచ్చిన మందు కరెక్ట్ చూసుకోండి. అందుకని అంటే మేము నేర్చుకునే విషయంలో ఇంకొంచెం ఎడిషన్ ఏంటి అంటే, మేము కేస్ టేకింగ్లో జర్నీ ఆఫ్ డిసీజ్ రాసుకుంటాం. ఇది కూడా మన సోదరులందరికీ ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. జర్నీ ఆఫ్ డిసీజ్ అనేది మనం కేస్ టేకింగ్లో ఖచ్చితంగా రాసుకోవాలి. మొత్తం కేసు అయిన తర్వాత ఏ ఇయర్లో ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా సో ఇది చెప్తాను. జర్నీ ఆఫ్ డిసీజ్ ఈ అఫారిజం అయిన తర్వాత మధ్యలో ఇంటర్వ్యూ కాకుండా మీకు చెప్తాను. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. జర్నీ ఆఫ్ డిసీజ్ చాలా ఉపయోగపడుతుంది, నేను చెప్తాను. ఇది అయిపోయి నాకు గుర్తు చేయండి సార్. If sufficient time have not yet elapsed for this, it will soon affect it. కొంచెం టైం ఇస్తే అది మిగతా కూడా తగ్గించగలుగుతుంది. If now the improvement delay too long in making its appearance, this depends on either on some error of conduct on the part of the patient or other interfering circumstances. ఒకవేళ మందు చక్కగా పనిచేసినా కూడా రోగి ఏదో అంటే విఘ్నాలు కలిగించుకొని యొక్క ఇంప్రూవ్మెంట్ని పాడేసుకున్నాడని లెక్క. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విఘ్నాలు ఏంటంటే మళ్ళీ మాస్టర్ గారు మనకు క్లియర్గా వివరిస్తారు. ఒకసారి మళ్ళీ మాస్టర్ గారు చెప్పింది మనం చదువుకుందాం. 255 అఫారిజం. ఇట్టి వ్యక్తుల విషయంలో కూడా మనము యథార్థమును గమనించి నెగ్గుకొని రావచ్చు. దానికి ఒకటే ఉపాయం, మనము మొదట వ్రాసి పెట్టుకున్న వేదన బటికను చూచి ఒక్కొక్క వేదన గూర్చి వేరుగా ప్రశ్నించినచో యథార్థము తెలియను. మనం కేసి రాయించుకున్నాం కదా ఫస్టే, దాన్ని పట్టుకోవాలా. దాన్ని పట్టుకొని మనం ఏం చేసినాం, ఫస్ట్ మొత్తం కేసీ రాసుకున్నాం. దాన్ని చూసుకోండి. మొదట వ్రాసి పెట్టుకున్న వేదన పట్టికను చూచి ఒక్కొక్క వేదన కూర్చి వేరుగా ప్రశ్నించో యథార్థము తెలియను. అప్పుడు మనకు విషయాలన్నీ బయటపడతాయి. కొత్త వేదనలు రాలేదనియో ముందున్న వేదనలు హెచ్చు కాలేదనియో అందుకొని తగ్గినవనియో గమనించినచో రోగము తిరుగుముఖము పట్టుతున్నది తెలియచ్చు. కొత్త వేదనలు రాలేదు, పాత వేదనలు కూడా ఉపశమించినవి అంటే అవర్ ట్రీట్మెంట్ ఈజ్ ఇన్ గుడ్ గోయింగ్, కరెక్ట్ ఔషధ ప్రయోగం సక్రమంగా జరిగిందని అర్థం. రోగము తిరుగుముఖం పట్టుదొచ్చున్నదని తెలియను. దానికి తోడు రోగి నడక భావ ప్రకటనము ముఖకవళికలు కూడా పరిశీలించి హితపరిచినచో నిశ్చయంగా వ్యాధి తిరుగుముఖం పట్టిననియో మందున తెలుస్తుంది. ఏది మన రాగానే పేషెంట్ చూస్తే కూడా తెలుస్తుంది. అంతకుముందు కన్నా చాలా మంచిగా అనిపిస్తుంది, ఫేస్ గ్లో పెరుగుతుంది. అయిన తర్వాత అప్పటికన్నా ప్రసన్నత ఉంటుంది ముఖంలో. ఇవన్నీ కూడా గమనిస్తే కూడా కరెక్ట్గా తెలుస్తుంది. పక్కన ఆంకార్డియం ఫాదర్ ఉండి ఏం తగ్గలేదని చెప్పినా కూడా ఈ పేషెంట్ చెప్తారు, లేదు సార్ బాగా తగ్గిందని చెప్తారు. గమనించుకోవాలి. అలాంటి చాలా జాగ్రత్త ఉండాలి. అయితే దీనికి వైద్యునికి ఏముండాలా, స్థిర చిత్తం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, స్థిర చిత్తం ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి బాబా అయిపోయింది ఏంటి, శ్రద్ధ, సబూరి, ఓర్పు, సహనం, ఇవి కూడా ఉండాలి ఖచ్చితంగా. డాక్టర్కి ఉన్నప్పుడు ఏంటి, ఆయన నుండి సరే ఏం తగ్గలేదు సార్ అనగానే సరే ఆగాలి, ఆవేశపడకుండా ఆగి ఏంటి సరే అదా ఇదా అని కొంచెం గమనించుకుంటే యథార్థం బయటపడుతుంది. అప్పుడు నిజంగానే తగ్గలేదనుకో మనం మార్చుకో, తగ్గిందనుకో ఎట్లా తగ్గిందో వాళ్ళకి చెప్పగలగాలి. దెన్ దే విల్ రియలైజ్ ఇట్. అది గుర్తుపెట్టుకోండి.
తిరుముఖం పట్టిన మందును మార్చుట గాని పొటెన్సీ మార్చుట గాని మోతాదు మరి ఒక దాన్ని వాడట గాని చేయరాదని నీవు గమనించవలను. వెన్ దెర్ ఈస్ ఇంప్రూవ్మెంట్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ది రిపిటేషన్ ఆర్ చేంజ్ ఆఫ్ మెడిసిన్ ఆర్ ఏది చేంజ్ ఆఫ్ పొటెన్సీ. ఏవి చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఒక మందు పనిచేస్తుంది అంటే జస్ట్ లీవ్ ఇట్, వెదర్ అక్యూట్ ఆర్ క్రానిక్. అంతేగాని ఎక్యూట్ కదా పల్స్టిల్ 200 ఇచ్చాం కదా పొద్దున సరిపోదేమో అని 2 to 4 అవర్స్కి ఒకసారి పల్స్టిల్ 200 ఇవ్వడం అట్లా అటువంటి ఏవి చేయొద్దండి, గుర్తుపెట్టుకోండి. ఒక్కటే రూల్, వెన్ దెర్ ఈస్ రిపిటిషన్ దెన్ ఓన్లీ రిపీట్, వెదర్ ఇట్ ఈస్ క్రానిక్ ఆర్ అక్యూట్. అయిన తర్వాత ఇక్కడ ఇంకొన్ని జాగ్రత్తలు ఉండాలి. మీరు మందు వాడు వచ్చినప్పుడు పేషెంట్కి ఆరం పెట్టు ఉన్నాడు, ఇది ఇచ్చింటారు. 2-3 months బాగానే ఉందని బాగానే వేసినాడు. సరే సార్ మళ్ళీ దాదాపుగా 3-4 నెలలు వాడలేదు. తర్వాత మళ్ళీ వచ్చినాడు, సార్ మీరు అంతకుముందు ఇచ్చినప్పుడు బాగుండే సార్, మళ్ళీ ఈ మధ్య బాగుండట్లేదు సార్ అంటాడు. మరి ఇన్ని రోజులు ఎందుకు అంటే తక్కువ పని చేసే సార్ అంటాడు. అప్పుడు ఏం చేస్తాం, ఎన్ని రోజుల నుంచి ఎక్కువ ఉందని అడుగుతాం. సార్ మళ్ళీ వారం నుంచి ఎందుకు, ఇప్పుడు కోతల పనులు వ్యవసాయం వరి నాట్లు అవి కోతల పనులు ఆ పనులు ఉన్నాయి. అప్పుడు అడగాలి, అంటే దాని పనులు ఎక్కువైనాయా అంటే అవును సార్ ఈ మధ్య పనులు అయితే ఎక్కువైనా అంటే అప్పుడు ప్లాస్టిక్ ఇచ్చేసి పంపించాలి. రిపీట్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. రిపీట్ చేయక్కర్లే. ప్లాస్టిక్ ఇచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చి సార్ మీరు ఇచ్చింది బాగా తగ్గింది సార్ అంటారు. ఎందుకు, వెరీ ఎక్సైటింగ్ కాజ్ ఈస్ దేర్. ఫర్ ఎవ్రీ ఎక్సైటింగ్ కాజ్ యూ షుడ్ నాట్ టు రిపీట్ కదా. ఎందుకు, వాడికి ఇంకోటి ఏంటంటే మందు నేను ఆపేశాను కనుక నాకు ఎక్కువైనాయని ఒక ఫీలింగ్ ఉంటుంది అలోపతి లాగా. అది అవన్నీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేకుండా మనం జాగ్రత్తగా సరే అని సోడియం డోస్ ఇస్తే మళ్ళీ మొత్తం క్లియర్ అయిపోతుంది, మళ్ళీ తగ్గిపోతాయి. అట్లా కాకుండా ఎక్కువ ఉంటే అప్పుడు మధ్యలో వస్తే మళ్ళీ ఇవ్వచ్చు. డాక్టర్ గారు చెప్పండి. మొదట ప్రాబ్లం తగ్గింది కదా, తగ్గి ఎక్స్టర్నల్ క్లాస్ మనం మెడిసిన్ ఇవ్వకూడదా? ఎందుకు ఇవ్వాలి, వై యూ హ్యావ్ టు రిపీట్? రిపీట్ కాదు, మొదటి ప్రాబ్లం ఓకే తగ్గిపోయింది, మధ్యలో మెడిసిన్ మానేశాడు. ఎక్స్టర్నల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఇక్కడ సేమ్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మరి ఎక్స్టర్నల్ క్లాస్ ఇవ్వకూడదా? మళ్ళీ అప్పుడు చూసుకోవాలి. యాక్చువల్గా ఏం చేయాలంటే ఇవ్వకపోవడం ఆదర్శం, ఏది ఇవ్వకపోవడం ప్లాస్బో ఇవ్వడం ఆదర్శవంతమైన వైద్యం. అయిన తర్వాత ఒకవేళ 1 week బ్యాక్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు కొంచెం పర్లేదు సార్ చాలా మటు తగ్గినాయి కనుక మీ దగ్గరకు వచ్చినానన్నారు అనుకో, బాగా ఎక్కువ ఉన్నాయి సార్ ఇప్పుడు పర్లేదు తక్కువ ఉంది సార్ అంటే అప్పుడు కూడా ఇవ్వక్కర్లేదు. సార్ 1 week నుంచి ఎక్కువైంది తట్టుకోలేకపోతున్నా సార్ అంటే అప్పుడు మాత్రమే మీరు ఏదైనా చూసి ఇవ్వాలి. అట్లా బయోకెమిక్ ఇచ్చి పంపించేస్తున్నా సార్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, ఎక్సలెంట్. బయోకెమిక్ ఇచ్చి పంపిస్తే కూడా తగ్గిపోతుంది. ఓకే, కరెక్ట్. అట్లా అనమాట. ఇంకా కొంతకాలములో వ్యాధి తగ్గిపోనని తెలియవలను. ఏంటి, ఆల్రెడీ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ది రైట్ వే అండ్ ఇట్ విల్ క్యూర్డ్ బై ఇట్ సెల్ఫ్ ఫర్ సమ్ టైం. అందుకని మనం ఏం చెప్తాం, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పోతుంటే మనం విజయవాడ వచ్చామంటే 6 hours విశాఖపట్నం విజయవాడ వచ్చామంటే ఇంకో 4-5 hours 6 hours మళ్ళీ విశాఖపట్నం కూడా వెళ్తామని లెక్క అని చెప్తాం. సో అప్పుడు వాళ్ళకి ఏంటి, దే విల్ కన్ఫర్మ్ ఇట్ వెదర్ యువర్ ట్రీట్మెంట్ ఈజ్ రైట్ ఆర్ నాట్. ఇఫ్ యూ కన్ఫర్మ్ ఇట్, సార్ మీకు బాగానే పనిచేస్తుంది సార్ మందు, ఈ లక్షణాలు తగ్గినాయి కనుక ఇది మంచిగా వర్కౌట్ అవుతుంది, కొన్ని రోజులు తగ్గిపోతుందని చెప్పిన దే విల్ బీ హ్యాపీ, దే విల్ ఫీల్ సెక్యూర్. అప్పుడు మిగతా కూడా తగ్గుతాయి. ఇక హనుమాన్ గారు నేను చెప్పింది హనుమాన్ గారు చెప్పేది అది కూడా చాలా మోస్ట్ రాడికల్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంతకాలంలో వ్యాధి తగ్గిపోనని తెలియను. ఇట్టి పరిస్థితి ప్రారంభమైన తర్వాత రోగిలో మరల అభివృద్ధిలో ఆలస్యం ఎక్కువగా కనిపించినచో రోగి పరిస్థితుల్లోనో పథ్యపానాదులలోనో ప్రవర్తనలందరూ లోపం ఉన్నదని అర్థం. అంతవరకు బాగానే పనిచేసింది కానీ ఈ మధ్య ఎందుకు స్లోగా తగ్గుతుంది, లేదా తగ్గడం కూడా తగ్గుతోంది. అప్పుడంత ఫాస్ట్ తగ్గట్లేదు. ఎందుకు, విజయవాడ వరకు జర్నీ బాగా చేసినాడు, తర్వాత బస్ డ్రైవర్ ఏం చేసినాడు, మధ్యలో ఆపేసి భోజనం చేసినాడు, మధ్యలో 10 నిమిషాల తర్వాత టాయిలెట్స్ కానీ ఆపినాడు, తర్వాత మధ్యలో ఆపేసి ఏం చేసినాడు, నీళ్ళు సార్ అంటే మళ్ళీ నీళ్ళ కోసం ఆపినాడు. అయిన తర్వాత ఇక్కడ ఈ జర్నీ 6 గంటలు అయిపోయింది. నెక్స్ట్ విజయవాడ నుంచి విశాఖపట్నం జర్నీ ఎన్ని రోజులు పట్టింది, 5-6 రోజులు పట్టింది. ఎందుకు, కాలయాపన చేసినాడు.
అవి ఎందుకు గమనించాలి డాక్టర్ అవి గమనించాలి. గమనించి వాటిని సరి చేసుకోమని చెప్పాలి. దీర్ఘకాలంలో ఒక పెద్ద పొటెన్సీ మోతాదు వలన కొంతకాలం చక్కని అభివృద్ధి కనిపించి అటుపైన అదే పరిస్థితి నిలిచిపోయి ఆలస్యం అవుతున్నచో రోగి గురించి అనుమానపడవలను. పెద్ద పండుగలు వచ్చిపోయిన తర్వాత చాలా మందిలో ఇట్టి ప్రతిష్టంభన కనిపించును. పెద్ద పండుగలు సంక్రాంతి, దసరా ఇలాంటివన్నీ పెద్ద పండుగలు. అప్పుడు ఇష్టం ఉన్నట్టు తిని తాగి కోళ్ళ పందాలాడి అవన్నీ కూడా మనం ఇచ్చిన ఔషధం ఇచ్చినా దాన్ని పాలు చెప్పుకున్నాను లెక్క. పెద్ద పండుగలు వచ్చిపోయిన తర్వాత చాలా మందిలో ఇట్టి ప్రతిష్టంభన కనిపించును. దానికి అర్థం ఏమనగా వారు పండుగ చేసుకుంటలో కూడనిది తినుట, త్రాగుట, రొండాటలు, సినిమాలు చూడుట, రాత్రములు చీట్లపై కావుట, క్లబ్బులలో జాగరణ చేయుట ఉన్నవి జరిగియుండును. ఎందుకు ఇంటికి బామర్దులందరూ వచ్చిండ్రు, బామర్దులు బావులందరూ వచ్చిండ్రు. అందుకని వీడు ఏం చేసినాడు, రాత్రంతా పేకాట. పేకాట ఒకటేనా, నాకు మళ్ళీ మందుకు మళ్ళా స్పైసీగా ఏదైనా కదా. అన్నీ అయ్యేవరకు ఏమైంది, ఆరోగ్యం హొలిక్కింది. మళ్ళీ నిద్ర లేదు, అర్థమైందా? నిద్ర సరిగా పోవట్లేదు. ఏంది 5-6 రోజులు పండుగ అంటే 5-6 రోజులు పెద్ద పండుగ కదా, 5-6 రోజులు నిద్ర లేదు రాత్రంతా. తర్వాత తినడం, తాగడం, టైం తినకపోవడం, ఇవన్నీ రకరకాల ప్రయోగాలు ఉంటాయి. దానివల్ల ఏమైంది, ప్రయాణం ఆరోగ్యం వైపు ప్రయాణం ఏమైంది, తగ్గిపోయింది. అవి గమనించాలి. గమనించి వైద్యుడు వాటిని సరి చేయాలి. లేదు మందు అనే పని చేస్తాను ప్లాస్టిక్ వచ్చి పంపించాలి. గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు అంటే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను సరి చేసుకునే విషయాలు ఇవి. ఎందుకు, మనకేమో టివటివలు ఆడుతూ ఉంటుంది. ఎక్కువైంది కదా, మళ్ళీ తగ్గిందేమో, మళ్ళీ రిపీట్ చేద్దాం. ఎందుకైనా మంచి రిపీట్ చేస్తే ఏమవుద్ది అంటే ఇంప్రూవ్మెంట్ స్లో అయిపోద్ది. ఒక పని ఒకటి చేస్తున్నప్పుడు ఇంకొకరికి అప్పచెప్తే ఏమవుద్ది, వాడు చేయకుండా వీడు చేయకుండా అవుతాం. అందుకని డోంట్ రిపీట్ unnecessarily because it will give a good improvement. And doctor always think that not to prescribe. మైండ్లో ఏ ఉండాలి డాక్టర్కి ఎప్పుడు కూడా, రిపీట్ చేయాలని మైండ్లో ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్లాస్మా ఇవ్వాలని మైండ్లో ఉండాలా. అన్లెస్ ఇట్ ఈస్ నెసరీ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు రిపీట్. అంతేగాని ప్రిస్క్రైబ్ చూడండి ఇచ్చాం కదా, 1 month 2 months ఉంది ఆల్రెడీ, మళ్ళీ ఇంకోటి చేద్దాంలే అనుకోవద్దు. ప్రిస్క్రైబ్స్ వెన్ గివెన్ కాన్స్టిట్యూషనల్లీ ఇట్ విల్ వర్క్ ఎ లాట్. గుర్తుపెట్టుకో. ఒక ఆయన వచ్చాడు క్లినిక్లోకి, మనం ఎంటర్ కాగానే పాపం దాని మెయిన్లు ఉంటాయి, లేచి సార్ నమస్కారం పెట్టారు. ఆయనకి ఏవో చాలా ఉన్నాయి, భలే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మోకాల నొప్పులు తగ్గినాయి, మెడల నొప్పులు తగ్గినాయి, ఇంకేవో డిసీజెస్ ఉన్నాయి, అవి కూడా తగ్గినాయి. ప్రోస్టాక్ స్టోన్ ఒకటే డోస్, మళ్ళీ రిపీట్ చేయలే, ప్లాస్మా ఇచ్చి పంపించాను. ఎందుకు, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ గివెన్. వెనరేషన్, ప్రోస్టాక్స్లో వెనరేషన్ అంటే సారని ప్రోస్టాక్స్ వాళ్ళు లోపలికి రాగానే క్యాబిన్లోకి వస్తూనే ఏం చేస్తారు, సారని మొక్కుతుంటారు. గుర్తుపెట్టుకోండి. వెనరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది ప్రోస్టాక్స్. కాన్స్టిట్యూషనల్గా అట్లా ఇచ్చినప్పుడు ఇట్ మేక్స్ వండర్స్. అందుకని మీకు ప్రోస్టాక్స్ అని ఇవన్నీ ప్లాన్స్ చెప్పినప్పుడు అన్ని క్లియర్ చెప్పాను. మళ్ళీ ప్లాన్స్ వచ్చినప్పుడు అవి కవర్ చేస్తాను, కానీ మీకు ఎక్యూట్లో చెప్పినప్పుడు చెప్పాను ఆ విషయాలు కూడా. ఇది ఎవరికైనా డౌట్ ఉందా? ఇది విల్ గో ఫర్ ది ప్లమ్మం అగైన్ వేర్ వి లెఫ్ట్ అవర్ థ్రెడ్. డౌట్లు ఉన్నాయి ఎవరికన్నా ఇందులో? సార్ జర్నీ ఆఫ్ డిసీజ్ చెప్తామన్నారు సార్. కరెక్ట్, సారీ బాగా చెప్పారు సార్. జర్నీ ఆఫ్ డిసీజ్ చాలా చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే, ఫస్ట్ జర్నీ ఆఫ్ డిసీజ్ అని చెప్తాను. ఫస్ట్ మీకు పుట్టినప్పటి నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అని అడగాల. చంటి పిల్లల్లో అయితే, సార్ అంతవరకు బాగున్నాడు సార్, మా వాడు 9th month 10th month లేదా ఫస్ట్ బర్త్డే వరకు బాగున్నాడు సార్, దాని తర్వాత నుంచి వాడికి ఇబ్బందులు వచ్చాయని చెప్తాడు. అంటే 9th month తర్వాత ఇబ్బందులు వచ్చాయంటే దెర్ మే బి ప్రాబ్లమ్ డ్యూ టు వ్యాక్సిన్. దెర్ మే బి ఎంతవరకు బాగున్నాడు, వ్యాక్సిన్స్ తర్వాత వాడికి ఇబ్బందులు వచ్చాయి, అప్పుడు చూసుకోవాలి మనం. వ్యాక్సిన్ తర్వాతనా అని అప్పుడు అడిగితే అవును సార్ అప్పుడు చెప్తే
కేస్ క్లియర్. ఒకటి. రెండోది 1 ఇయర్ తర్వాత ఫస్ట్ బర్త్‌డే అయిన తర్వాత బాగా ఇబ్బందులు వచ్చాయి సార్ అని చెప్తారు. బాగా హంగామా చేసాం సార్ ఫస్ట్ బర్త్‌డే ధూమ్‌ధామ్ చేసాం. లక్షలు ఖర్చు పెట్టాం సార్. ఎందుకో గాని అప్పటి నుంచి వాడు ఇబ్బంది పడుతున్నాడు. అంటే దేర్ మే బి సమ్ ఏమంటారు బ్లాక్ మ్యాజిక్. అంటే దిష్టి తగలడం అలాంటివి ఏమైనా ఉన్నాయేమో గమనించండి. అన్ని కేసులో ఉండాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ గ్రాండ్‌గా చేసిండ్రు వాళ్ళు. గ్రాండ్‌గా చేసేవరకు ఏమైంది నెక్స్ట్ నుంచి ఆహ్, మెచ్యూర్ ఫంక్షన్ గ్రాండ్‌గా చేసిండ్రు. మెన్సెస్ ఇర్రెగ్యులర్ వస్తున్నాయి. బ్లాక్ మ్యాజిక్ కూడా ఉంటదా? బ్లాక్ మ్యాజిక్ అంటే దిష్టి. ఉంటదా? దిష్టి. కొందరు సెన్సిటివ్ పర్సన్స్ అట్రాక్ట్ చేస్తారన్నమాట. అమ్మాయికి తర్వాత నాట్రోమర్ ఇస్తే మెసేజ్ మొత్తం క్లియర్ అయిపోయింది. కంప్లీట్ క్లియర్ అయిపోయింది. అట్లా అవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని కాన్స్టిట్యూషన్స్ దే విల్ అట్రాక్ట్ ద సమ్ పవర్స్. అట్లా అన్నమాట. సమ్ కాన్స్టిట్యూషన్స్ దే మే రిసీవ్. ఇప్పుడు ఎస్పెషల్ అందులో మంచి రెమెడీ ఏంటంటే సెపియా. సెపియా నాట్రోమర్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీస్ ఫర్ దీస్ కాన్స్టిట్యూషన్. ఏ పద్ధతి మోస్ట్ ఇంపార్టెంట్ అండి? ఏంటండి? నెట్వర్క్ దేనికి ఎట్లా? అవును. వాళ్ళు ఏదో గ్రాండ్‌గా చేశారు. అప్పటి నుంచి అమ్మాయి సిక్ అయిపోయింది. మళ్ళీ రోజుల నుంచి వామిటింగ్స్ అని ఏవయ్యి అప్పటి నుంచి బాలేదు. ఫుడ్ పాయిజన్‌గా లేదో చూసుకోవాలి. ఫుడ్ పాయిజన్ ఏం లేదు. అందరూ బాగున్నారు. అమ్మాయి కూడా బానే ఉంది. మిగతా బాగానే తినింది. అసలు అలాంటివేం తినలేదు. అప్పుడేంటి మరి? మిగతాది చూసుకొని జాగ్రత్తగా గమనించుకొని ఇస్తే క్లియర్ అయిపోద్ది. సెపియా ఒకటి కూడా చాలా మంచి మందు బ్లాక్ మ్యాజిక్. సరే జర్నీ ఆఫ్ డిసీజ్‌కి వద్దాం. అది అలాంటివి మీరు చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ తర్వాత ఏమైంది? అందరూ బాగున్నాడు సార్. తర్వాత టాన్సిల్స్ వచ్చాయి. టాన్సిల్స్‌కి ఏం చేశారు వీళ్ళు? మందులు అల్లుబది వాడి తర్వాత ఏం చేశారు? ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఏమైంది? క్రమంగా కొన్నేళ్ళకి మళ్ళీ కొన్ని సంవత్సరాలకి 1, 2 ఇయర్స్‌కి మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. థైరాయిడ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. మళ్ళీ థైరాయిడ్ టాబ్లెట్ వాడినారు. మళ్ళీ రాసుకోవాలి. అయిన తర్వాత మళ్ళీ ఒక 5, 6 ఏళ్ళకి ఏమైంది? పీసీఓడి స్టార్ట్ అయింది. పీసీఓడి అంటే ఏమంటారు దాన్ని? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అది స్టార్ట్ అయింది. దానికి మళ్ళీ హార్మోన్ టాబ్లెట్స్ వాడుతా ఉన్నాం. మళ్ళీ కొన్ని రోజులు నెలలు మంచిగొచ్చింది. మళ్ళీ దాని తర్వాత అసలు ఇంక రావట్లేదు. ఇట్లా జర్నీ ఆఫ్ డిసీజ్ రాసుకున్నప్పుడు మీకు అర్థమవుద్ది. ఈ జర్నీ ఆఫ్ డిసీజ్‌ని చెప్పిన దాంట్లో మొత్తం ఏముంది? సైకోసిసే ఉంది. సైకోటిక్ కేసెస్‌లో ఏంటి అంటే జర్నీ ఆఫ్ డిసీజు జర్నీ అనేది ఫస్ట్ లాగ్ పీరియడ్ ఎక్కువుంటది. అంతవరకు వాడికి ఎక్కువ సుస్తులు గావు. 30, 40 వరకు ఎక్కువ సుస్తులు గావు. దాని తర్వాత నుంచి వాడికి మెల్లమెల్లగా ఇలాంటి ఎక్కువవుతాయి. టాన్సిలైటిస్ గాని, థైరాయిడైటిస్ గాని, హైపోథైరాయిడిజం గాని, పీసీఓడి ఇలాంటివన్నీ సైకోసిస్ మ్యాజమ్స్ వస్తాయి. సో, మనకు అర్థమయ్యేది ఇక్కడ జర్నీ ఆఫ్ డిసీజ్‌లో డిసీజ్ ఏ లేయర్ నుంచి ఎట్లా ట్రావెల్ చేసింది. హౌ ఇట్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఎ సింపుల్ ఆబ్జెక్ట్ టు ది హైయర్ డిసీజ్ హార్మోన్ ఇంబాలెన్సెస్. అక్కడి దాకా ప్రయాణం చేసింది వ్యాధి. అయిన తర్వాత ఇంకొకటేంటంటే అక్కడ సైకోస్మాజం అండర్‌లైన్‌గా ఉంది. సో, అప్పుడు నీవు ఇచ్చిన మందు ఇచ్చిన తర్వాత కూడా వెంటనే మార్పు తీసుకొస్తదని ఊహించాల్సిన అవసరం లేదు. ఎందుకు? జర్నీ ఆఫ్ డిసీజ్ వెరీ స్లో. ఇట్ ఈస్ సైకోసిస్. అందుకని మీకు స్లోగానే తగ్గుతది. అందుకని ఈ మందిచ్చినా కూడా అది కొంచెం టైం పడుతుందని మైండ్‌లో పెట్టుకోవాలా. అట్లా మీరు జర్నీ ఆఫ్ డిసీజ్‌ని బట్టి చాలా ఉంటాయి. నాకొకసారి మళ్ళీ ఎప్పుడైనా వీలున్నప్పుడు చెప్తే మళ్ళీ దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇదే ఒక క్లాస్ పడతది. జర్నీ ఆఫ్ డిసీజ్‌ని బట్టి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది. బట్ యూ అవసరం ఉంటే వీలుంటే నరసింహారావు గారు నాకు శ్రీశైలం క్లాసెస్‌లో ఒకసారి గుర్తు చేయండి. అలాగే సార్. అలాగే సార్. సరే. థాంక్ యూ. నెక్స్ట్. విల్ గో ఫర్ ది ఆల్రెడీ మనం చాలా టైం తీసేసాం. 7:15. ఎండాకాలం కదా! ఎగ్జాక్ట్.
మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం మెటీరియల్ క్లాస్కి వస్తున్నాం కదా, చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో. అయితే యాక్చువల్గా ఇప్పుడు క్లినిక్లో ఈ నెక్స్ట్ సెషన్ క్లాసెస్ నోట్స్ తయారు చేయడంలో, ఈ పనులలో నాకు నోట్స్ తయారు చేయడం చాలా ఇబ్బంది అయింది. దానికి సంబంధించిన నోట్స్ తయారు చేయడం నిన్న మార్నింగ్ తయారు చేసి నిన్న మధ్యాహ్నం తయారు చేసి ఈవినింగ్ ఇచ్చాను సార్కి. చక్కగా తయారు చేసి ఇచ్చినారు. వారికి కృతజ్ఞతలు, మాస్టర్ గారు ఆశీస్సులు. రాజమండ్రి రామకృష్ణ గారు, సత్యారాం రామకృష్ణ గారు, వారికి నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కని వీటి విత్ ఇన్ టైం తయారు చేసినందుకు కృతజ్ఞతలు. ఇంకెవరైనా కూడా మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం సార్ ఈ వర్క్లో, మాస్టర్ గారి వర్క్లో అంటే వి విల్ హ్యాపీ. ఎందుకంటే మాస్టర్ గారు వర్క్ చేస్తున్నామంటే వి గెట్ చార్జ్. గుర్తుపెట్టుకో, వి విల్ బి కనెక్టెడ్ విత్ ది హయ్యర్ సోల్స్. అప్పుడు అనుకోకుండా అక్కడ నుంచి మనకు ఆ ఎనర్జీ వస్తుంది. అందుకని వీలున్న వాళ్ళు మాత్రం ఎవరైనా సరే వీలున్నంత మాస్టర్ గారి వర్క్లో పనిచేయండి. ఇదేని కాదు, ఏదైనా సరే మాస్టర్ గారి వర్క్లో మీరు పాల్గొనడానికి ట్రై చేసినప్పుడు వి విల్ గెట్ లింక్ ఫ్రమ్ దేర్ హయ్యర్ సర్కిల్స్. అట్లా ఆ ఎనర్జీతోనే మనం ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. ఓకే, అయిన తర్వాత మనకి హోమియోపతి ఇచ్చింది మాస్టర్ హనుమాన్ గారికి. మనకు హోమియోపతిని సిస్టమేటిక్గా చాలా మంచిగా అద్భుతంగా ఇచ్చింది మాస్టర్ ఈ గారు. వారికి కూడా నమస్కారం. ఓకే, నౌ వి విల్ గో ఫర్ ది ప్లమ్మం కంపౌండ్స్ హోమియో బ్రదర్హుడ్. మాస్టర్ గారు ఇచ్చిన అద్భుతమైన గ్రూప్ ఇది, మా హోమియో బ్రదర్హుడ్ అనేది. దీన్ని మా హోమియో బ్రదర్హుడ్ అని ఈకే గారు ఒక మ్యాగజైన్ కొన్ని రోజులు నడిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. మళ్ళీ ఈ యొక్క వేదిక ద్వారా మళ్ళీ మన మాస్టర్ గారి యొక్క ప్రణాళికని నిర్వహించుకున్నందుకు కృతజ్ఞతలు. ప్లమ్మం ఫాస్ఫారికం. ఓకే, PB3 PO4 2. ఓకే, ప్లమ్మం ఫాస్ ఎక్సలెంట్ అని గుర్తుపెట్టుకోండి. ప్లమ్మం ఫాస్, ప్లమ్మం సల్ఫ్ చాలా మంచి మందు. ప్లమ్మం ఫాస్ఫారికం క్లినికల్స్ గివెన్ బై జాన్ స్కాల్టన్. ఎక్సలెంట్ క్లినికల్స్ ఇచ్చారు సార్ జాన్ స్కాల్టన్. కామన్ నేమ్ ఫాస్ఫేట్ ఆఫ్ ప్లమ్మం ఆర్ ఫాస్ఫేట్ ఆఫ్ లెడ్. కామన్ నేమ్ ఏంటి? లెడ్ ఫాస్ఫేట్ అనవచ్చు, ప్లమ్మం ఫాస్ఫేట్ దీన్ని పిలిచేది. మినరల్ కింగ్డమ్ థర్మల్స్ ఏంటి అంటే బెటర్ బై ఓపెన్ ఎయిర్. బెటర్ బై ఓపెన్ ఎయిర్, ఆరుబయట గాలి హాయిగా ఉంటుంది. సెన్సిటివ్ టు థండర్ స్టార్మ్, తుఫాన్ వాతావరణానికి బాధలు ఎక్కువ అవుతాయి, తీవ్ర వాతావరణానికి బాధలు ఎక్కువ అవుతాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా గమనించుకోండి. బెటర్ బై ఓపెన్ ఎయిర్, సెన్సిటివ్ టు థండర్ స్టార్మ్, తుఫాను వాతావరణం ఎక్కువ అవుతాయి, మేఘావృతం అయిందా కూడా బాధలు ఎక్కువ అవుతాయి. బాధలన్నీ కూడా 9 PM అగ్రవేషన్. ప్లమంలో ప్రామినెంట్ టైం ఏంటి? 9 PM అగ్రవేషన్. అగ్రవేషన్ ఎట్ నైట్, రాత్రి కూడా బాధలు ఎక్కువ అవుతాయి. సైడ్ ఏంటి? రైట్ సైడ్ రెమెడీ. ఇది ప్లమం పాస్ రైట్ సైడ్ రెమెడీ. మోస్ట్లీ మెడల్స్ ఆల్ ఆర్ రైట్ సైడ్ ఎక్సెప్ట్ 1 or 2, అది మీకు చెప్తాను. థర్స్టీ రెమెడీ, డిజైర్స్ కోల్డ్ డ్రింక్స్. విపరీతమైన దాహం ఉంటుంది, చాలా ఉంటుంది దాహం వీళ్ళకి. ప్రిడామినెంట్లీ యాంటీ సిఫిలిటిక్ రెమెడీ. సోరిక్ సైకోసిస్ తక్కువ, అవి కూడా ఉంటాయి, కానీ సిఫిలిటిక్ మయాజంలో ఎక్కువగా దీని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ యాక్షన్, వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ. వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ, చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ. స్పీడ్, స్లో ఇన్ ఫేజ్. ఇది చాలా స్లోగా పనిచేసే మందు. అంటే ప్లమ్మం మెట్ అంత స్లో కాదు. కాన్స్టిట్యూషన్ థిన్,
డార్క్ హెయిర్, టాల్ పర్సన్స్. థిన్, స్క్వారిష్ ఫేస్. ఓకే. ఓకే, స్క్వారిష్ ఫేస్ ఎట్లా ఉంటారు వీళ్ళు? అంటే స్క్వారిష్ ఫేస్ ఉంటుంది, ఇట్లా దీర్ఘచతురస్రాకారంగా ముఖం ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్క్వారిష్ ఫేస్ ఉంటుంది. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ హర్ట్, ఏదైనా బాధ కలిగిన తర్వాత వచ్చే బాధలు. హ్యూమిలియేషన్, లోపల కుమిలిపోతూ ఉంటారు చూసావా, అలాంటి వాళ్ళలో తక్కువ స్టాఫ్యాక్రియా ఒకటిగా చాలా మందులు ఉన్నాయండి హ్యూమిలియేషన్లో. తీరా ఎయిల్మెంట్స్ ఫ్రమ్ హ్యూమిలియేషన్. ఎందుకంటే మనం ఒక రొటీన్గా వెళ్తూ ఉంటాం, ఎవరైనా తక్కువ లోపల బాధపడ్డా అంటే స్టాఫ్యాక్రియా చూసుకోకుండా తక్కువ ఇస్తూ ఉంటాం. చాలా ఉన్నాయి. అంటే మనం పరిధి పెంచుకొని మిగతా లక్షణాల సముదాయాన్ని చూసుకొని మందిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓన్లీ స్టాఫ్యాక్రియా ఇస్తే కూడా రిజల్ట్స్ వస్తాయి, కానీ అది కొంతవరకు రిజల్ట్ వచ్చి వదిలేస్తుంది. సో ఇట్ విల్ గివ్ టు మళ్ళీ కాన్స్టిట్యూషన్లో చూసుకోవాల్సి వస్తుంది. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ హ్యూమిలియేషన్ ఆర్ మార్టిఫికేషన్లో స్టాఫ్యాక్రియాతో పాటుగా ఇంకా అంత ఇంపార్టెంట్ రెమెడీస్ చెప్తున్నా, రాసుకోండి వీలున్న వాళ్ళు. కోలోసింత్లో ఎట్లా ఉంటుంది? యాంగర్ సప్రెస్డ్, వాడి కోపం విపరీతంగా వస్తూ ఉంటుంది. దాన్ని అంచుకున్న తర్వాత అంచుకొని ఏమనలేక వచ్చే బాధల్లో విపరీతమైన పొట్ట నొప్పి వస్తుంది కోలోసింత్లో. లేదా సయాటికా పెయిన్ వస్తుంది, రైట్ సైడ్ సయాటికా. ఆఫీస్లో వర్క్ అనుకో, రైట్ సైడ్ సయాటికా పెయిన్ వస్తుంది. అది కోపాన్ని అంచుకొని లోపల బాధపడడం వల్ల వచ్చే హ్యూమిలియేషన్. ఇగ్నిషియా, చాలా సుకుమారులు, భర్త అనగాడ్యం, ఏమనలేరు, లోపల ఏడుస్తూ ఉంటుంది. వాడి ఇష్టం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు, ఏమనలేదు. ఓకే, అవన్నీ కూడా. లేకపోడియం వాళ్ళు కూడా ఏంటి? ఆఫీసర్ ఉంటాడు, ఆఫీసర్ చాలా డామినేట్ చేస్తూ ఉంటాడు. ఆఫీసర్ కూడా తెలుసు నేను కావాలని వీడిని అంటే టార్చర్ పెడుతున్నాను తెలుసు, కానీ కావాలని చేస్తూ ఉంటాడు. ఈ వర్కర్ ఏవైతే ఉన్నారో వాళ్ళ లైకోపోడియం, చాలా మొహమాటస్తులు. ఇంట్లో మాత్రం పిల్లు చూపిస్తారు, ఆఫీస్లో మాత్రం హయ్యర్ ఆఫీసర్స్లో మాత్రం ఏమనలేదు, సరే అని బర్డెన్ మాత్రం మోస్తూ ఉంటారు. అట్లా హ్యూమిలియేట్ అయిపోతుంటే మనం ఓన్లీ స్టాఫ్యాక్రియా కాకుండా లైకోపోడియం ఆల్సో ఎక్సలెంట్ రెమెడీ. అప్పుడు ఇంట్లో ఆ నేచర్ ఎట్లా ఉంటుంది గమనించుకొని, ఇంట్లో పులి బయట పిల్లి అన్నారనుకో, ఇంకా పాయింట్స్ చూసుకొని మంది ఇచ్చేయచ్చు. నాట్రమ్ మోరో, ఇది కూడా బెస్ట్ రెమెడీ ఫర్ ది హ్యూమిలియేషన్, గుర్తుపెట్టుకోండి. నాట్రమ్ మోర్లో ఎట్లా ఉంటారో చాలా రిజర్వ్డ్గా ఉంటారు, చాలా హ్యూమిలియేట్గా ఉంటారు. ఎప్పుడో జరిగింది ఇప్పుడు తెలుసుకొని దాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు జరిగింది, ఇట్లా జరిగింది, మా అత్తమ్మ అప్పుడు ఎంత టార్చర్ పెట్టేది అనుకుంటున్నామని కోడలు ఉంటుంది చూసావా, ఆమెతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అది నాట్రమ్. అంటే ఎప్పుడో జరిగిపోయింది, దాదాపు 60 ఏళ్ళ కింద జరిగిపోయింది, ఇప్పుడు ఆమెకి 80 ఏళ్ళు. అర్థమైందా? 80 ఏళ్ళు అయింది, కోడలు వచ్చింది, మళ్ళీ కోడలు వచ్చింది. ఆ మనవరాలతో అని ఏడుస్తూ ఉంటుంది. ఏమని? అప్పుడు మా అత్తమ్మ ఎంత కష్టపడింది అనుకుంటున్నావు, ఎంత కష్టపెట్టింది అనుకుంటున్నావు, ఈ కళ్ళ నీళ్ళు ఆ కళ్ళ ఓపించింది అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. అది నాట్రమ్ ఆర్ హ్యూమిలియేషన్, గుర్తుపెట్టుకో. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు కోలోసింత్ హ్యూమిలియేషన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సార్? లెఫ్ట్ సైడ్ సయాటికా. అది ఇందాక రైట్ సైడ్ అన్నారు అందుకని. అవునవును, సరే, లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ ఓకే, థాంక్యూ. పెల్లాడియం వరే హ్యూమిలియేషన్. మరి పెల్లాడియం ఏంటి? వాంట్ టు బి అప్రిషియేటెడ్. వాడు వెళ్ళే ఉంటాడు, మంచి డ్రెస్సింగ్ చాలా సూపర్ ఉంటుంది, మంచి ఖద్దరుతో ఉంటుంది, కొంచెం నెలకుండా మంచి వేసుకుంటాడు. వచ్చిన తర్వాత వాళ్ళ ఆఫీసరో వాళ్ళ భార్యనో అసలు ఏమి బాగున్నవే ఇట్లా డ్రెస్ వేసుకున్నాను పొగలేదు. సాయంత్రం అయిన వరకు కూడా ఇంకా పొగలేదు నన్ను. బాగున్నావా అని అనకపోతే ఇంకా హెచ్చి గొర్రె, నువ్వు బాగున్నాను ఒక్క మాట అంటే చాలు కదా అనేవాడు బాధ.
పెళ్ళాడియం వాళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది హ్యూమిలియేషన్. అంటే వాళ్ళు అక్కడ టార్చర్ ఏమి ఉండదు. కనీసం కనీసం బాగుందని చెప్పడానికి ఏమైంది? ఇంత మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు దట్ ఈస్ పెళ్ళాడియం. గుర్తుపెట్టుకోండి. అట్లా ఉంటారు హ్యూమిలియేషన్ పెళ్ళాడియం వాళ్ళది. అర్థమైందా? నెక్స్ట్ యాసిడ్ ఫాస్. యాసిడ్ ఫాస్ హ్యూమిలియేషన్. ఏదైనా స్ట్రెస్ బాగా వచ్చింది, టెన్షన్ పడ్డారు. ఆ టెన్షన్ ఏమనలేక లోపల కుమిలిపోయి దేని మీద ఆసక్తి ఉండట్లేదు అప్పటి నుంచి కూడా. చదవాలనిపించట్లేదు. వాళ్ళ అత్తమ్మ ఏదో బాగా ఇబ్బంది పెట్టింది. అప్పటి నుంచి కూడా వాళ్ళకి చదవాలనిపించట్లేదు. దేని మీద ఆసక్తి లేదు. తినాలని కూడా లేదు. మా అత్తమ్మ ఎందుకంటే బాగా టార్చర్ పెడుతుంది. అప్పుడు స్ట్రాఫ్జియగ్రే కాదు, యాసిడ్ ఫాస్ ఇవ్వాలి. గుర్తుపెట్టండి, హ్యూమిలియేషన్ అంటారు దాన్ని. స్ట్రాఫ్జియగ్రే ఆల్రెడీ మనకు తెలుసు. మనం అలా మేధావులం కదా. ఇవి 3 గ్రేడ్ మార్క్స్ హ్యూమిలియేషన్లో. నెక్స్ట్ ఇంకా మీకు డాక్టర్ గారు సార్ చెప్పండి. డాక్టర్ గారు సార్ చెప్పండి. పోల్చుకం కూడా మనకు వర్క్ అవుతుంది కదా. పోల్చకం హ్యూమిలియేషన్లో ఎక్కువ లేదు సార్. పోల్చకం లేదు. మీరు దాని నోట్స్ చెప్పినప్పుడు చాలా ప్రామినెంట్ డ్రగ్ ఇది ఇన్సల్ట్ మీరు ఫెయిల్ అవుతా అని చెప్పారు. ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ చెప్తాను. ఇందులో రిపర్టరీలో అయితే లేదు సార్. రిపర్టరీలో అయితే మీరు లేదు. నోట్స్ లో నేను చెప్పారు. నోట్స్లో ఇస్తే మాత్రం నేను చూసి చెప్తాను మళ్ళీ. సరేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. అయిన తర్వాత సార్ పరిస్థితి ఇలా సార్ సార్ పరిస్థితి ఇలా పల్స్లో కూడా వస్తాం. అదే చెప్పబోతున్నాను. నెక్స్ట్ గ్రేడ్ రెమెడీస్ చెప్తాను. సార్. ఫస్ట్ ప్రామినెంట్ గా ఉండే చెప్పాను హ్యూమిలియేషన్ లో. ఓకే సార్. నెక్స్ట్ గ్రేడ్ రెమెడీస్ ఏంటి అంటే పల్స్టిల్లా, నక్స్వామిగా, సల్ఫర్, లెకాసిస్, డల్కమరా కూడా ఉంటుంది హ్యూమిలియేషన్ లో. గుర్తుపెట్టుకోండి, డల్కమరా ఈజ్ దే ప్లాటినా లా ఉంటాడు డల్కమరా. చైనా, కెమమిల్లా, కార్సినోసిన్ కూడా ఉంది హ్యూమిలియేషన్ లో. కార్సినోసిన్, బ్రయోనియా, ఆరం మ్యూరియాటికం, ఆర్జెంటమ్ నైట్రికం, ఎక్వనైట్. ఇవన్నీ కూడా హ్యూమిలియేషన్కి మంచి మందులు. ఇందులో చూసుకొని కరెక్ట్గా మీరు మెడిసిన్ ఇస్తే ఇంకా వ్యాధి సమూలంగా తీసేయగలుగుతాం. అంతేగాని హ్యూమిలియేషన్ అనగానే టక్కున ఒకటే మందు చూసుకుంటే ఏమైందంటే టెంపరీ రిజల్ట్స్ వస్తాయి. అసలు రెమెడీ పోతుంది. ఎవ్రీ పాలియేషన్ విల్ లీడ్ టు ది పేషెంట్ టు ది ఇన్క్యూరబుల్ స్టేజ్. అంటే మనం తప్పు చేసినట్టు అవుతాం. అందుకని చూసుకొని మంచి మంది ఇవ్వండి పట్నం. థ్యాంక్ యూ. అదనమాట. అర్థమైందా? హ్యూమిలియేషన్ అంటే అట్లా చూసుకోవాలి. హార్ట్ హ్యూమిలియేషన్, పెళ్ళాడియం కూడా ఉంది. మరి పెళ్ళాడియం ఇందులో మెటీరియల్ ఇచ్చినారు కానీ రిపర్టరీలో లేదు. చూరా, ప్లమ్మం ఉందా? అట్లా మనకి ఇందులో మెటీరియల్ హ్యూమిలియేషన్ ఉంది కానీ రిపర్టరీలో ఏ గ్రేడ్లో కూడా అది ఇవ్వలేదు. అట్లా కొన్ని ఎడిషన్స్ ఉంటాయి. జాగ్రత్త మనం చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ లాస్ ఆఫ్ రిలేషన్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎలిమెంట్స్ ఫ్రమ్ ఫాస్ఫరస్ ఏవి ఎక్కడున్నా సరే లాస్ ఆఫ్ రిలేషన్స్, బ్రదర్స్ సిస్టర్స్ అనేది వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. అది కూడా గమనించుకోవాలి. లాస్ ఆఫ్ రిలేషన్షిప్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గుర్తుపెట్టుకోండి. లాస్ ఆఫ్ రిలేషన్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళ మధ్య రిలేషన్ పోవడం కూడా వీళ్ళకి బాగా కలిగించి అప్పటి నుంచి ప్లమ్మం ఫాస్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు కూడా రావచ్చు. నెక్స్ట్ కోర్, వీళ్ళ లోపల అంతా ఏంటి? ఫార్మల్ కమ్యూనికేషన్. అధికారికంగా వీళ్ళు కమ్యూనికేట్ చేయాలనుకుంటారు, చాలా ఇష్టపడతారు కూడా. నెక్స్ట్ 4 అయిపోయింది కదా. స్పేర్స్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ నేను తర్వాత ఎడిటింగ్ చేస్తాను. ఈ స్పేర్ ఆఫ్ యాక్షన్ ఇది మిస్ అయింది. తర్వాత నేను సెట్ చేసుకుంటాను. ఎందుకంటే సార్కి టైం ఇవ్వలేదు. అది పొరపాటు నాది, తప్పు నాది. ఓకే. కాంట్రాక్షన్స్ ఆఫ్ లిగమెంట్స్, రేనాల్డ్స్ డిసీజ్ అంటారు దాన్ని. ఓకే. కాంట్రాక్షన్స్ ఆఫ్ లిగమెంట్స్ ఇట్లా పట్టేసిపోతాయి, ఇట్లా పడతాయి. రేనాల్డ్స్ డిసీజ్ అంటారు వాటిని. మనం ఆ రోజు ఫిగర్ చూపించాను మీకు. ప్లమ్మం చెప్తున్నప్పుడు కూడా రేనాల్డ్స్ డిసీజ్ లో ఎట్లా ఉంటారో చెప్పాను మీకు. అది అనమాట. ఏ ఫింగర్ ఎఫెక్ట్ అయితే
ఏ ఎమోషన్ ఎఫెక్ట్ అవుతుందో కూడా మీకు చెప్పాను రేనాల్డ్స్ డిసీజ్లో. నెక్స్ట్ కాంట్రాక్చర్స్ ఆఫ్ లిగమెంట్స్, రేనాల్డ్స్ డిసీజ్, మస్కులర్ డిస్ట్రోఫీ. దీనికి అసలు వైద్యమే లేదు అలోపతిలో. హోమియోపతిలో మాత్రం జాగ్రత్తగా గమనించి ఇస్తూ ఉంటే స్లోగా మార్పు వస్తుంది. మస్కులర్ డిస్ట్రోఫీ, మజిల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్, స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్స్. జాయింట్స్ అన్నీ కూడా వాపుడు వచ్చి బిర్రగా బీసుకుపోతూ ఉంటాయి, చాలా గట్టి పడిపోతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా వస్తాయి. ఎఫెక్షన్స్ ఆఫ్ బోన్స్, నెక్రోసిస్ అండ్ గ్రోయింగ్ పెయిన్స్. ఎఫెక్షన్స్ ఆఫ్ బోన్స్, ఎముకలకు సంబంధించిన బాధలు. నెక్రోసిస్ ఏమంటే నెక్రోసిస్ అంటే పుచ్చిపోవడం, పాడు కావడం. గ్రోయింగ్ పెయిన్స్, పెరుగుదల వచ్చినప్పుడు వచ్చే బాధల్లో కాల్కేరియా ఫాస్, యాసిడ్ ఫాస్, ప్లమ్మం ఫాస్, ఇవన్నీ కూడా గ్రోయింగ్ పెయిన్స్లో కూడా ముఖ్యమే. నెక్స్ట్ ఇవన్నీ స్పేర్స్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ ఫిజికల్ జనరల్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ జనరల్స్ మనకు పట్టిస్తాయి, అందుకే జాగ్రత్తగా చూసుకోండి. ఎమాసియేషన్ అంటిల్ ద పేషెంట్ బికమ్స్ యాజ్ స్కెల్టన్. చిక్కిపోతూ ఉంటారు. ఎంతవరకు చిక్కిపోతారు అంటే మొత్తం ఇట్లా ఎముకల గూళ్ళగా అయిపోతారు. అది ప్లమ్మం ఫాస్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లమ్మంలో ఎమాసియేషన్ ఉంది, ఫాస్ఫరస్లో ఎమాసియేషన్ ఉంది. రెండిట్లో కూడా చాలా ప్రామినెంట్ సిమ్టమ్గా ఉంది, ఎందుకని ఇది మర్చిపోవద్దు. పెయిన్ఫుల్ పార్ట్స్ విథర్డ్. ఏవైతే ఇబ్బంది ఏవైతే నొప్పిగా ఉండే అవయవాలు ఉన్నాయో అవి క్రమంగా చిక్కిపోతూ ఉంటాయి. ఎక్సెసివ్ ర్యాపిడ్ ఎమాసియేషన్ ఆఫ్ పార్ట్స్. చాలా గ్రాడ్యువల్గా ఫాస్ట్గా చిక్కిపోతా అవయవాలు, అందులో కూడా ఇది వస్తుంది. ప్లమ్మమెట్ అంత స్లోగా చిక్కిపోరు. ప్లమ్మం ఫాస్ఫారికం కొంచెం ఫాస్ట్గా చిక్కిపోవడం కూడా ఉంటుంది. ప్లమ్మమెట్లో కూడా ఉంటుంది కొన్ని కేసెస్లో. ప్లమ్మం ఫాస్లో ఇంకొంచెం ర్యాపిడ్గా చిక్కిపోవడం ఉంటుంది. ఎందుకంటే కంపారిజన్లో మనకు ఇంకా బాగా అర్థం అవుతుంది. యాక్చువల్ ప్లమ్మమెట్కి ఒకసారి రివైజ్ చేసి చెప్దాం అనుకున్నా కానీ టైం సరిపోలే అప్పటికే, అందుకని ఆపిన నేను. ఏదో ఒక్క నిమిషం ప్లమ్మమెట్ చదువుకొని ప్లమ్మం ఫాస్ట్ చదువుకుందాం అనుకున్నాను. ఒకసారి అది మీరు ఇంట్లో చదువుకోండి ఇవాళ. ఓకే. నెక్స్ట్ హెమరేజెస్ ఆఫ్ బ్రైట్ రెడ్ బ్లడ్. హెమరేజెస్ ఆఫ్ బ్రైట్ రెడ్ బ్లడ్, రక్తస్రావాలు ఎర్రగా ఉంటాయి. సెరెబ్రల్ హెమరేజెస్ చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా రక్తనాళ చిట్లిపోయి రక్తస్రావాలు ఉంటాయి. పెడెకియల్ హెమరేజెస్ అంటే చిన్న చిన్న చుక్కల్లాగా బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. పెయిన్స్, బర్నింగ్, కాంట్రాక్టింగ్, బోరింగ్ పెయిన్స్ కదా. పెయిన్స్ ఎట్లా ఉంటాయి ఫాస్ఫరస్ ప్లమ్మం ఫాస్లో? మంటలుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాంట్రాక్టింగ్, బోరింగ్ పెయిన్స్ ఉంటాయి. మీకు చెప్తుంటే నాకు కేసు గుర్తొస్తుంది. ఒక ఆయనకి ఏమైంది, కనీసం అంతకుముందు మెకానిక్ రిపేర్ చేసేవాడు, దాదాపుగా 70 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయనకి కనీసం దాదాపు 2 years బ్యాక్ మన దగ్గరకు వచ్చాడు. కనీసం కూర్చొని లేవడానికి కూడా రావట్లేదు. ఇద్దరు పట్టుకొని వచ్చారు, ఎత్తుకొని రాలేదు, పట్టుకొని వచ్చారు. ఆ సైడ్ జాగ్రత్తగా కడప దాటి కూడా రావట్లేదు. అయిన తర్వాత నేను మెల్లగా చూసి ఫస్ట్ హైపర్కెమ్ ఇచ్చిన పనిచేయలేదు. తర్వాత ప్రోగ్రెషన్ మెల్లగా క్రమంగా పెరుగుతుంది అంటే కోనియం ఇచ్చా, ఇంప్రూవ్మెంట్ బాగానే వచ్చింది కొంచెం. ఎంతవరకు? ఒక 30-40% బాగానే వచ్చింది. తిరగలుగుతున్నాడు, ఎవరు ఆధారం లేకుండా తన్ని బస్సు ఎక్కేసి వస్తున్నాడు, ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఇంకా ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయి సార్ అంటున్నాడు. అప్పుడు సిమ్టమ్స్ అన్ని తీసుకొని ఫాస్ఫరస్ 200 ఇచ్చాను. ఫాస్ఫరస్ 200, ఆ స్టిఫ్నెస్ ఆఫ్ ది జాయింట్స్ ఇవన్నీ కూడా ఇస్తే ఎక్సలెంట్ తగ్గింది ఫాస్ఫరస్ 200. దాదాపు 6 నెలల్లో 6 నెలలుగా దాదాపు 1 yearలో ఒక 2 డోసులు ఇచ్చా అంతే.
క్రమంగా తగ్గుతూ వస్తుంది. కానీ ఇప్పుడు షాప్ కూడా తన షాప్ తనే చూసుకుంటున్నాడు. దాదాపు 8 వరకు రిపేర్ అంతా చేసుకుంటున్నాడు తను. ఆ వయస్సులో కూడా. మళ్ళీ అంతకుముందు అన్నీ వచ్చినాయి. కట్టు పట్టుకోకుండా నడుస్తాడు. క్లినిక్‌లో నడిపిస్తారు సార్ కూడా. ఎట్లా ఉంది ఇంప్రూవ్‌మెంట్ అని. కట్టె కూడా పట్టుకోడు ఇప్పుడు. నడిపిస్తారు. కానీ బస్సు ఎక్కినప్పుడు, దిగినప్పుడు ఇబ్బంది అవుతుందని వాళ్ళు కట్టే ఇస్తారు పెట్టుకోమని జాగ్రత్త. అంత ఇంప్రూవ్‌మెంట్ ఉంది ఫాస్ఫరస్. కానీ ఫాస్ఫరస్ 1 ఇస్తే కూడా మళ్ళీ నో ఫర్దర్ ఇంప్రూవ్‌మెంట్. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఫాస్ఫరస్ 200లో అంత మంచి ఇంప్రూవ్‌మెంట్ వచ్చినప్పుడు, అది స్టాండ్ స్టిల్ అయినప్పుడు హయ్యర్ పొటెన్సీ వెళ్తే ఇంప్రూవ్‌మెంట్ బాగా ఇవ్వాలి కదా! ఇవ్వలేదు. అప్పుడు నేను ప్లమ్ పాస్ ఆలోచించాల. గుర్తుపెట్టుకోండి. అంటే ఎట్లా మనం హౌ వి కెన్ అరైవ్ ఏ రెమెడీ. మళ్ళీ చూసుకొని మీలో లక్షణాలను తీసుకొని ప్లమ్మం లక్షణాలు ఏమైనా ఉన్నాయో గమనించుకుంటే, అప్పుడు ప్లమ్మం లక్షణాలు కూడా ఉన్నాయనుకో, దెన్ ప్లమ్మం పాస్ ఈస్ దే గుడ్ రెమెడీ. గుర్తుపెట్టు. అట్లా మనం చూసుకోవాలి. ఎక్కడ మనకు ఈ రెమెడీస్ ఉపయోగపడతాయనే విషయం మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఫాస్ఫరస్ అంత ఇంప్రూవ్‌మెంట్ ఇచ్చినప్పుడు ఫాస్ఫరస్ 1 ఎందుకు ఇవ్వద్దు? ఇవ్వట్లేదు. సో దేర్ ఈస్ సంథింగ్ we are missing. When we go to the higher potencies, the partial indicator remedy will not work. 80%, 90% ఇంప్రూవ్‌మెంట్ ఇచ్చినా కూడా మిగతా % ఇంప్రూవ్‌మెంట్ రాదు. అప్పుడు మనం ఇలాంటివి మనం నేర్చుకొని దాన్ని సరి చేసుకుంటే రోగికి పరిపూర్ణమైన వైద్యాన్ని అందించగలుగుతాం. అందుకని మా సార్ ప్లమ్మం పాస్ ఎందుకు సార్ చదువుకోవడం? ప్లమ్మం సాల్వ్ ఏం అవసరమా సార్ అంటారు. కానీ ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి మనం కంప్లీట్‌గా చదువుకుంటే కూడా. అందుకని గుర్తుపెట్టుకోండి. అండ్ మీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సెరెబ్రల్ హెమరేజెస్, బ్లడ్, నెక్స్ట్ పెయిన్స్, బర్నింగ్ అండ్ కాంట్రాక్టింగ్ అండ్ బోరింగ్. పెయిన్స్ ఎట్లా ఉంటాయి? బర్నింగ్ అండ్ కాంట్రాక్టింగ్ అండ్ బోరింగ్గా ఉంటాయి. నెక్స్ట్ మంటలు ఉంటాయి. కంప్లైంట్స్ వర్స్ బై టచ్, అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్. వీళ్ళకి బాధలన్నీ కూడా ఎటు సైడ్ ఉంటాయి? ముట్టుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. లెఫ్ట్ సైడ్ పడుకున్నా కూడా బాధలు ఎక్కువ అవుతాయి. రెస్ట్గా పడుకున్నా కూడా బాధలు ఎక్కువ అవుతాయి. మరి ఏం చేస్తే తక్కువ ఉంటుంది? మసాజ్, ప్రెషర్ గట్టిగా ఒత్తి పట్టుకుంటే హాయిగా ఉంటుంది వీళ్ళకి. ప్లమ్మం పాస్ వాళ్ళకి. మళ్ళీ టచ్ చేస్తే బాగా ఎక్కువ అవుతాయి. ఇది భలే విచిత్రంగా ఉంది కదా మనకు. ఇది ఇంకా ఎందులో కనిపిస్తుంది? అగ్రవేషన్ ఫ్రమ్ టచ్ బెటర్ బై ప్రెషర్ అనేది చైనా చైనా కాకుండా ఇంకా ఆర్నిక. ఆర్నిక గుడ్. ఈ రెండిట్లో కూడా ఎక్కువ మటుకు అగ్రవేషన్ ఫ్రమ్ టచ్ బెటర్ బై ప్రెషర్ అనే సిమ్టమ్ కనిపిస్తుంది. బ్రయోనియా కూడా ఉంది కదండి. బ్రయోనియా బెటర్ బై ప్రెషర్ ఉంది. అగ్రవేషన్ ఫ్రమ్ టచ్ అనేది ఎక్కువ లేదు, అంత ప్రామినెంట్గా లేదు. నెక్స్ట్ కంప్లైంట్స్ బెటర్ బై వాకింగ్, తిరుగుతుంటే హాయిగా ఉంటుంది ప్లమ్మం ఫాస్ఫారికం వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ డిజైర్స్ ఆల్కహాల్, బ్రెడ్, స్వీట్స్, మీట్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఓకే డాక్టర్ గారు ఒక పుస్తకంలో చెప్పండి. ఒక పుస్తకంలో కొంచెం లాగితే నొప్పిగా ఉంటది, బాగా ఎక్కువగా లాగితే ఉపశమనంగా ఉంటుందని రాశారండి. ఏది ఆర్నికాలోనా బ్రెయినియానా? ప్లంబం ఫాస్ట్ లో అండి. ప్లంబం ఫాస్ట్ లో. ఓకే, ప్లమ్మం ఫాస్ట్ లోనా? సరే ఓకే. ఫాస్ట్ లో కొద్దిగా నొక్కామనుకోండి నొప్పిగా ఉంటుంది, బాగా గట్టిగా నొక్కితే ఉపశమనంగా ఉంటుంది. ఓకే, అది కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది కావచ్చు. అగ్రవేషన్ ఫ్రమ్ టచ్ బెటర్ బై ప్రెషర్. నెక్స్ట్ డిజైర్స్ ఆల్కహాల్, బ్రెడ్, స్వీట్స్, మీట్, ఐస్ క్రీమ్స్ అండ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా చాలా ఇష్టం. ఆల్కహాల్ ఇష్టం, బ్రెడ్, డ్రై ఫ్రూట్స్ ఇష్టం. గుర్తుపెట్టుకుని ప్లమ్మంలో డ్రైగా ఉండే సబ్స్టెన్స్ ఎక్కువ ఇష్టపడతారు. బ్రెడ్, స్వీట్స్, మీట్ ఇవన్నీ కూడా చాలా ఇష్టపడతారు. అవర్షన్ టు మీట్, సాల్ట్ అండ్ ఫిష్. మాంసం అంటే ఇష్టం ఉంటుంది, డిజైర్స్లో ఉంది. మాంసం అంటే ఇష్టం లేదు కూడా అవర్షన్లో కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ సివిలిటీకి రెమెడీ. అవి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, అందుకని దాన్ని యాసిడ్గా ఇవ్వడం జరిగింది. ఈ ప్లమ్మం మెట్లో కూడా ఉంది. డిజైర్ ఫర్ మీట్ ఉంది, అవర్షన్ టు మీట్ కూడా ఉంది. ఓకే. నెక్స్ట్ గ్లాండ్ స్వాలెన్, ఇన్ఫ్లేమ్డ్ అండ్ ఇన్యూరేటెడ్. ఓకే.
నెక్స్ట్ గ్లాండ్స్ స్వాలెన్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ ఆప్సెస్ ఎన్యూరేట్, గ్రంథులన్నీ కూడా గట్టిపడి వాపు వచ్చి చీమ్ పడతాయి అన్నమాట. అలాంటివి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇవి ఫిజికల్ జనరల్స్ ఒక్కసారి మీకు చెప్తాను. ఎమాసేషన్ ఉంటుంది, చిక్కిపోవడం, హెమరేజెస్ బ్లడ్ గారడం, పెయిన్ బర్నింగ్ మంటలుగా ఉండడం, కంప్లైంట్స్ వర్స్ ఫ్రమ్ టచ్, అగ్రవేషన్ ఫ్రమ్ రెస్ట్, బెటర్ బై వాకింగ్, బెటర్ బై ప్రెషర్. నెక్స్ట్ వర్స్ ఫ్రమ్ లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. డిజైర్స్ ఆల్కహాల్, బ్రెడ్, స్వీట్స్, మీట్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఉంటాయి, ఎందుకంటే ఫాస్ఫరస్ కూడా ఉంది కదా. అవర్షన్ టు మీట్, సాల్ట్ ఫిష్ ఉంటుంది. గ్లాండ్స్ స్వాలెన్, ఇన్ఫ్లేమ్డ్, ఆప్సెస్ అండ్ ఇండ్యూరేటెడ్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి మెంటల్ జనరల్స్. ఓకే, మెంటల్ జనరల్స్. డిప్లొమాటిక్ కమ్యూనికేషన్. డిప్లొమాటిక్ కమ్యూనికేషన్ ఓకే, క్లియర్ కనిపిస్తుంది. డిప్లొమాటిక్ కమ్యూనికేషన్ ఉంటుంది. They want to retain their job. They want to retain their job and their dignity in order to be liked by their friends and relations. అర్థమైందా? ఎందుకు వీళ్ళు డిప్లొమాటిక్ కమ్యూనికేషన్, ఎందుకు కమ్యూనికేషన్ అధికారికంగా ఎందుకు జాగ్రత్తగా చూసుకుంటారంటే, దే వాంట్ టు రిటైన్ దేర్ జాబ్ అండ్ దేర్ డిగ్నిటీ, డిగ్నిఫైడ్గా ఉంటారు వీళ్ళు, చిల్లరగా ఉండరు. క్లినిక్ వచ్చేసి నన్ను పంపించలేదు అట్లా చిల్లర చేయరు. ప్లంబం వాళ్ళు, ప్లంబం మట్ కానీ ప్లంబం పాస్ కానీ వీళ్ళు అట్లా చేయరు. అండ్ దేర్ డిగ్నిటీ ఇన్ ఆర్డర్ టు బి లైక్డ్ బై దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్. ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్తో అని వాళ్ళ రిలేషన్లో కూడా చాలా మంచివాడు అని అనిపించుకునేటట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తారు. అట్లా అనిపించుకోవాలంటే కూడా వీళ్ళకి ఇష్టం. ఓకే, పెన్షన్డ్ ఆఫ్ ఇన్ ఆర్డర్ టు బి ఏబుల్ టు స్టడీ. పెన్షన్డ్ ఆఫ్ at the end of their career and have younger directors waiting to be promoted to take their place. They probably don't mind because it will give them chance to tell their truth. They will they will have time to study, have a good time with their friends. Okay, ఏంటి పెన్షన్ ఆఫ్ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కెరియర్ వాళ్ళ యంగ్స్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతారు. అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి కూడా చాలా ఇష్టం కూడా వీళ్ళకి. దే విల్ గివ్ ఛాన్స్ టు టెల్ ద ట్రూత్. ఏంది, ఇప్పుడు ఆఫీస్లో కొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, ఇక ఇప్పటి నుంచి అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకు, రిటైర్మెంట్ అయిపోయినాడు కనుక ఇక ఆఫీస్లో అబద్ధాలు మనకు అవసరం లేదు కదా, అది కూడా ఉంది. దే విల్ హ్యావ్ టైమ్ టు స్టడీ, హ్యావ్ ఎ గుడ్ టైమ్ విత్ దర్ ఫ్రెండ్స్. వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి కానీ, మంచి మంచి బుక్కులు చదువుకోవడానికి కానీ టైం దొరుకుతుందని సంతోషం ఉంటుంది. ఇది ప్లంబం ఫాస్ట్లో ఉంటుంది. అది జరగలేదనుకో, ఇప్పుడు వాళ్ళు దే ఆర్ రెడీ టు షేర్ దేర్ డ్యూటీ టు ద యంగ్స్టర్స్, బట్ వెన్ ఇట్ వాజ్ నాట్ హ్యాపెన్, వాట్ విల్ హ్యాపెన్? దెన్ ద ప్రాబ్లమ్ స్టార్ట్ ఇన్ ద ప్లంబం ఫాస్. అర్థమైందా? అట్లా షేర్ చేయలేకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఒక పెద్ద మ్యాగ్నెట్, బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు, చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు. ఆయన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనుకున్నాడు పాపం, కానీ జరగలేదు. నెక్స్ట్ జనరేషన్ ఇచ్చిన వాడు ఫ్రాడ్ ఉన్నాడు. మళ్ళీ ఆయనతో తీసుకోవడం మళ్ళీ కష్టమైంది. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలంటే
చాలా కష్టంగా ఉంది. పెద్ద కంపెనీ. దాంతో ఆయనకి ఏమైంది? బ్యాక్ పెయిన్ వచ్చేసింది. బ్యాక్ పెయిన్ వచ్చి ఇట్లా వంగి నడవాల్సి వస్తుంది. అదనమాట. అటువంటి జాగ్రత్తగా గమనించుకోవాలా. అక్కడ కాజ్ ఏంటి? యు వాంట్ టు షేర్ దిస్ అథారిటీ టు ద నెక్స్ట్ జనరేషన్ జెంట్లీ, బట్ దెర్ ఈస్ నో ఛాన్స్. అర్థమైందా? అటువంటివన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. అట్లా వచ్చినప్పుడు ఇది ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్‌కి అధికారం ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ఆల్ ప్రాబ్లమ్ స్టార్ట్స్ వెన్ ద యంగ్‌స్టర్స్ ఆర్ క్వెషనింగ్ హర్. లేదా వాళ్ళు ఈమె ఎప్పుడు డామినేట్ చేస్తా ఉంటది. వాళ్ళు ఈమె డామినేషన్ ఒప్పుకోవట్లేదు అనుకో, అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏ రెమెడీస్ అవి? ప్లాటినా ప్లాటినా, ఇంకా? ప్లాటినా కాదు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఫెర్రమెట్. కరెక్ట్. ఫెర్రం మెటాలికం. ఫెర్రం గ్రూప్ ఏదైనా సరే, దే ఆర్ వెరీ డామినేటింగ్ పర్సన్స్. ఆ డామినేషన్‌ని నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు కొడుకు మీద చూపిస్తారు. పెళ్లి అయిన తర్వాత, పిల్లలైన తర్వాత కొడుకు సరే వాళ్ళమ్మ అన్న కదా అని వాడు ఫీల్ అవుతాడు. తర్వాత ఏమవుద్ది? కోళ్ళకి కొంచెం చిరాకుది వచ్చిందనుకో, లెక్సిస్ అట్లా వచ్చిందనుకో, మెల్లగా తెలివిగా పక్క పెడతది వాళ్ళ అత్తమ్మని. అది ఆమెకు తట్టుకోలేదు. దాంతో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! ఫెర్రమెంట్ అత్తకి ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు. అప్పుడు నేను కేసులో ఏం చేశాను, ఫెర్రం మార్చిచ్చా, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఆమెకు షుగర్ అన్‌కంట్రోలబుల్ ఉండి 400, 500 ఉన్నది. కంప్లీట్ నార్మల్‌కి వచ్చేసిందండి. 110, 120కి వచ్చేసింది. అయిన తర్వాత అంతకుముందు టినిటస్ ఉండే, చెవులు బుయ్యు అని ఉంటాయి. అది కూడా తగ్గిపోయింది. ప్రతిసారి వామిటింగ్స్ అవన్నీ ఉండే, తగ్గిపోయింది. ఇప్పుడు అంతకుముందు అంత ఈజీగా అంటే ఏదో అంటే బాగా నీరసంగా ఉండి కనీసం డ్రెస్సింగ్ కూడా సరిగ్గా లేకుంటుండే. ఇప్పుడు మంచిగా ఇట్లా మంచిగా డ్రెస్ అయ్యి వస్తుంది. 70 ఇయర్స్ ఆమె, 60 to 70 ఇయర్స్ ఉంటాయి. అట్లా మారుస్తుంది అనమాట. యువర్ ఇఫ్ ఇట్ ఈస్ దొరికింది అనుకోండి, అట్లా ఉంటుంది. వీళ్ళకి ఆపోజిట్ ఫెర్రమెట్ ఏమో వాడికి అధికారం ఇవ్వడానికి ఇష్టం లేదు. దే వాంట్ టు డామినేట్ ఫర్దర్ మోర్. అట్లా కాదు. ప్లమం పాస్ వాడు నెక్స్ట్ జనరేషన్కి ఇద్దాం అనుకుంటాడు, కానీ దెన్ వెన్ ఇట్ వాజ్ నాట్ హ్యాపెన్, ప్రాబ్లమ్స్ విల్ కమ్ టు దెమ్. ప్లమం ఫాస్ఫారిక్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఫార్మల్ పవర్ టు బి సింథటిక్. They may have job where their task is to be sympathetic to others. They are very sympathetic and they openly show it. వాళ్ళు చాలా దయగలిగి ఉంటారు. ఇంకోటి ఏంటంటే, పాపం ఆయనకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా బరువు మోయాల్సి వస్తుంది, ఆయన వద్దనుకున్నా కూడా తప్పదాట్లే అని పాపం ఆయన మీద మన జాలేస్తారు. అంతగా వర్క్ చేస్తారు వాళ్ళు. ప్లమం వాళ్ళు అంత ఇండస్ట్రియలిస్ట్, గుర్తుపెట్టుకోండి. కానీ తప్పదా? ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ ఇద్దామంటే ఇది కావట్లేదు. అయ్యో పాపం ఇంకా మీకు ఈ ఏజ్లో తప్పదా సార్ అన్నట్టుగా ఉంటారు. వాళ్ళ వర్క్ కానీ వాళ్ళ పొజిషన్ కానీ. అయిన తర్వాత వాళ్ళు కూడా అంత దేగలిగి ఉంటారు. ప్లమ్ ఫాస్ఫారికం వాళ్ళు కూడా అంత దేగనిగా ఉండి అంత ఓపెన్గా ఉంటారు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ నౌ? ప్లమ్ పాస్ అంటే నాకు రతన్ టాటా అయితే మైండ్లో వస్తుంది కదా. ఒక ఏజ్లో అది గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన గురించి నాకు పర్సనల్ హిస్టరీ నాకేం తెలీదు, అందుకని నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను. బట్ ఆ పొజిషన్లో మాత్రం అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దే ఆర్ వెరీ డిగ్నిఫైడ్. వాళ్ళు చిల్లరమల్లగా ఉండరు. నెక్స్ట్, failure through open communication. They have lost their friends because they were too formal. They got depressed and withdrawn into themselves. Failure through open communication. ఆ ఓపెన్గా ఉండడం వల్ల వాళ్ళు కొన్నిట్లో ఫెయిల్ అవుతారు, తప్పదా? కొన్నిట్లో వీళ్ళ యొక్క మంచితనాన్ని, వీళ్ళ యొక్క ఓపెన్నెస్ని, ఓపెన్ కమ్యూనికేషన్ని మిగతా వాళ్ళు పాళ్ళెప్తారు. వాళ్ళు దాన్ని కుట్రలతో కుతంత్రాలతో అడ్డుకుంటారు. And then they lost their friends.
బికాస్ దే ఆర్ వెరీ టూ ఫార్మల్. వాళ్ళు చాలా dignified గా అధికారికంగా ఉంటారు. అయిన తర్వాత దానివల్ల మెల్లమెల్లగా వాళ్ళ ఫ్రెండ్స్ ని లాస్ చేసుకుంటారు. దెన్ దే గాట్ డిప్రెస్డ్, విత్డ్రాన్ ఇంటూ దెమ్సెల్వ్స్. రాను 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 ఆ హ్యూమిలియేషన్, ఆ డిప్రెషన్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇది కూడా అనదర్ యాంగిల్ గుర్తుపెట్టుకోండి. తెలుసా? అది కూడా రైట్. అది కూడా వన్ ఆఫ్ ది కాస్. ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆ, ఆయన పెళ్లి చేసుకోలేదు. డిప్రెషన్ ఎప్పుడో ఫెయిల్యూర్ ఆఫ్ ది లవ్ ఇన్ వెరీ పాస్ట్. చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు కదా. అయిన తర్వాత ఏమైంది, ఏదో అంటే నేను విన్నది అది అట్లా అనమాట. సో అది కూడా మనకు మ్యాచ్ అయింది. దే గాట్ డిప్రెస్డ్ అండ్ విత్డ్రాన్ ఇంటూ దెమ్సెల్వ్స్. క్రమక్రమంగా కొచించుకుపోయి ఆ యొక్క హ్యూమిలియేషన్ నుంచి బయటికి రాలేక ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఫియర్ ఆఫ్ హార్ట్ డిసీజ్, సూసైడ్. ఫియర్ ఆఫ్ హార్ట్ డిసీజ్ వస్తుందని భయం. సూసైడ్ థాట్స్ కూడా ఉంటాయి కొన్ని. హార్టీనెస్, HUGHTY, హార్టీ. చాలా దర్పంతో ఉంటారు వీళ్ళు. ఒకరు కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకరు వేరు, దర్పం వేరు. హార్టీ, చాలా హార్టీగా ఉంటారు. చాలా దర్పంగా ఉంటారు, అంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. ప్లమ్మం ఫాస్ఫారికం వాళ్ళు చాలా బాగుంటారు కూడా. ప్లమ్మం ఫాస్ఫారికం జాగ్రత్తగా గమనిస్తే చాలా బాగుంటారు. నెక్స్ట్, డిస్కంటెంటెడ్. ఇంకా దేని మీద విరక్తి, తృప్తి లేదు ఇక వాళ్ళకి. ఎందుకు? దే గాట్ డిప్రెస్డ్, దే ఆర్ ఫెయిల్యూర్ ఇన్ ద రిలేషన్స్, దే లాస్ట్ దేర్ ఫ్రెండ్స్. చాలా బాగా మంచివాడు అనుకున్నవాడు కూడా మోసం చేస్తే ఎట్లా ఉంటుంది కదా? ఎవరైనా నెక్స్ట్ మోసం చేసినాడు. నెక్స్ట్ జనరేషన్ మిస్ట్రీ వాళ్ళకి ఇచ్చినాడు కానీ వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ అక్కడి నుంచి తీసుకోవాల్సి వచ్చింది. అట్లా సైలెంట్ మిస్ట్రీ. నర్వస్ అండ్ రెస్ట్లెస్నెస్, చాలా నర్వస్గా ఫీల్ అవుతారు, చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతారు. గ్లూమీ, అట్లా లోపల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి, లోపల బాధపడతా ఉంటారు. సూసైడల్, ఒకవేళ ఇది మరీ మితిమీరితే అక్కడికి కూడా పోవచ్చు, బట్ తక్కువ, ఆరమెట్టంత కాదు. ఓకే, నెక్స్ట్ గ్లూమీ అండ్ సూసైడ్. క్యూరియస్, ఇమాజినేటివ్, ఆబ్సెంట్ మైండెడ్. క్రమక్రమంగా సిబిలిటీకి వెళ్ళేవారికి క్యూరియస్, ఇమాజినేటివ్, ఆబ్సెంట్ మైండెడ్. ఇవి ప్లమ్మం ఫాస్ యొక్క లక్షణాలు. ప్లమ్మం గ్రూప్ సిమ్టమ్స్ ఏంటి అంటే షో ఆఫ్ పవర్. వాళ్ళు పవర్ చూపించాలనుకుంటారు, బట్ నాట్ లైక్ వెరాట్రమ్ ఆల్బమ్, నాట్ లైక్ ఫెర్రమ్, నాట్ లైక్ ప్లాటినా. అట్లా ఉండరు వీళ్ళు. షో ఆఫ్ పవర్, వీళ్ళు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. షో ఆఫ్ పవర్ అయినా సరే వీళ్ళ లిమిట్లో వీళ్ళు చూపిస్తారు. అందుకని ఏం చెప్తారు, వీళ్ళు రివెంజ్ కూడా తెలియదంట. ప్లమ్మమెట్లో మీకు చెప్పే గుర్తుందా? వీళ్ళు రివెంజ్ తీసుకున్నట్టు కూడా తెలీదు, అంత సుకుమారంగా తీసుకుంటారు ప్లమ్మమెట్ వాళ్ళు. ఇండస్ట్రియస్, చాలా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా పాపం చేస్తూనే ఉంటారు. 90 years 80 years ఇప్పుడు కూడా కంప్లీట్గా వర్క్ చేస్తూనే ఉంటారు. డిలిజెంట్, కష్టపడే స్వభావం కాదు. స్లోలీ మైండ్ అండ్ బాడీ ఇంపైరింగ్. స్లోలీ మైండ్ అండ్ బాడీ ఈజ్ ఇంపైరింగ్. రాను మా మనస్సు, శరీరము పోతూ ఉంటుంది. అపతి, దేని మీద ఆసక్తి ఉండదు. డ్యూ టు లాస్ ఆఫ్ ఫ్రెండ్స్, లాస్ ఆఫ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ హ్యూమిలియేషన్, లాస్ ఆఫ్ లవ్డ్ వన్, ఇవన్నీ కూడా వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, అపతి వచ్చింది. నాట్ ఓన్లీ యాసిడ్ ఫాస్, యూ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ ప్లమ్మం ఫాస్ when these symptoms agree.
డైరెక్టర్ హూ ఈజ్ దేర్ ఓన్లీ ఫర్ షో. షో కోసం కూడా ఇస్తూ ఉంటాడు. హార్డ్ వర్క్ కూడా షో చేస్తాడు. ఫార్మల్ రెస్పెక్ట్ ఆఫ్ పవర్. అధికారికి దానికి కొంచెం వాడు విలువ ఇచ్చుకుంటాడు పవర్కి. ఇది ప్లమ్మం యొక్క గ్రూప్ సిమ్టమ్స్. ఫాస్ఫరస్ గ్రూప్ సిమ్టమ్స్ ఏముంటాయి? కమ్యూనికేటివ్, చాలా కమ్యూనికేటివ్ ఉంటారు, చాలా దేగలిగా ఉంటారు, సింపథెటిక్, చాలా దేగలిగా ఉంటారు, చాలా మంచి వాళ్ళు. ఆయన కొటేషన్స్ ఎట్లా ఉంటాయి చూసావా? ఎరా ఎంత బాగుంటాయి కొటేషన్స్. మనీ మే బి ఫర్ యూ బట్ రిసోర్సెస్ ఆర్ నాట్ యువర్స్. రిసోర్సెస్ ఆర్ గివెన్ బై గాడ్. ఒక డబ్బుని వ్యర్థం చేసాలంటే నీ ఇష్టం, కానీ రిసోర్సెస్ అంటే ఇవి ఆహారం కానీ ప్రకృతి ఏ వనరులు కూడా దాన్ని వ్యర్థం చేసే అధికారం నీకు లేదు అంటారండి. అట్లా ఉంటారు, చాలా సింపథెటిక్గా ఉంటారు. బ్రదర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బ్రదర్స్గా ఉంటారు. ఫ్రెండ్స్, నైబర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉండి చుట్టుపక్కల వాళ్ళతో చాలా కలగొలుపుగా ఉంటారు ఫాస్ఫరస్ వాళ్ళు. లర్నింగ్, ఆ ఏజ్లో కూడా ఇంకా నేర్చుకోవాలనుకుంటారు. క్యూరియస్, చాలా ఆతృతగా ఇంకా నేర్చుకోవాలన్నట్టుగా ఆ ఏజ్లో ఉంటారు. ఇంకేం నేర్చుకుంటానులే అని అనుకోరు. ట్రావెలింగ్, చాలా ట్రావెలింగ్ అంటే ఇష్టం ఫాస్ఫరస్ వాళ్ళకి. హోమ్ సిక్నెస్, త్వరగా హోమ్ సిక్నెస్ ఫీల్ అవుతారు. ఇవన్నీ కూడా ఫాస్ఫరస్ యొక్క గ్రూప్ సిమ్టమ్స్. ఈ రెండు మ్యాచ్ చేసుకుంటే కూడా కొన్ని సిమ్టమ్స్ బయటపడతాయి. ప్లమ్మం ఫాస్ గుర్తుపెట్టుకోండి. పర్టికులర్స్, విల్ గో ఫర్ ది పర్టికులర్స్. మైగ్రేన్స్ వర్స్ బై యాంగర్. తలనొప్పులు కోపంతో ఎక్కువ అవుతాయి. డిజ్జినెస్ అండ్ బ్లాక్నెస్ బిఫోర్ ఐస్. చక్కర వస్తుంది, బ్లాక్నెస్ బిఫోర్ ఐస్. కళ్ళ ముందల బ్లాక్గా సర్కిల్స్ వస్తూ ఉంటాయి. ఐ ఇన్ఫ్లమేషన్, ఆప్టిక్ నర్వ్ అట్రోపీ. ఆప్టిక్ నర్వ్ అట్రోపీ అంటే చిక్కిపోవడం. ఆప్టిక్ నర్వ్ రాను డ్యామేజ్ అవుతూ ఉంటుంది, దానివల్ల కన్ను దృష్టి పోతూ ఉంటుంది. అయిన తర్వాత అటువంటి వాటిలో ఇటువంటి కాజేషన్స్ ఏమైనా చూసుకొని మిగతా సిమ్టమ్స్ సరిపోయాయనుకో, దెన్ ఇట్ వర్క్స్ వండర్ఫుల్లీ అండ్ ఇట్ డస్ రిపేర్ ఎట్ దట్ ఏజ్. ప్లమ్మం ఫాస్ మాత్రం ఎక్సలెంట్ అండి. మనం యాక్చువల్గా విరివిగా వాడాలి, కానీ దాన్ని సరిగ్గా వాడలేకపోతున్నాం అనిపిస్తుంది. చాలాసార్లు వాడలేకపోతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వయసు తర్వాత వచ్చే నర్వ్ డిసార్డర్స్ కానీ, ప్యారలైసిస్లో కానీ, స్లోగా గ్రాడ్యువల్గా వచ్చే వాటిలో కానీ మనం ఏదో పార్షియల్గా ఇంప్రూవ్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తాం. కానీ దానికి ప్లమ్మం కూడా చూసుకుంటే మనకి చాలా మంచి ప్లమ్మం ఆర్స్ ఉండొచ్చేమో, కానీ ఇందులో లేదు. నేను చూసుకుంటాను సరే. టీత్, బ్లాక్ డిస్కలరేషన్, టీత్ అన్ని నల్లగా అయిపోతాయి. టీత్ ఫాల్ అవుట్, పళ్ళు పడిపోతుంటాయి, రాలిపోతుంటాయి. హై బ్లడ్ ప్రెషర్, కంజెషన్ ఆఫ్ బ్లడ్ కూడా ఎట్లా ఉంటుంది? బాగా హైపర్ టెన్షన్ ఉంటుంది, కంజెషన్ ఆఫ్ బ్లడ్ కూడా ఉంటుంది. ఓకే, కంజెషన్ ఆఫ్ బ్లడ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ జిఐటి, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ యొక్క సిమ్టమ్స్. నాజియా ఆఫ్టర్ ఈటింగ్, ఇది తిన్న తర్వాత కడుపులో పిసిగా ఉంటుంది. వామిటింగ్ అగ్రవేషన్ బై డ్రింకింగ్, వాడికి నీళ్ళు తాగే కొద్ది వెళ్తే ఏదైనా తాగాలనుకుంటే మళ్ళీ వెంటనే వాంతులు అవుతూ ఉంటాయి. కాన్స్టిపేషన్, మలబద్ధకం. ప్లమ్మం అనగానే మనకు గుర్తొచ్చేది ఇది మలబద్ధకం. బ్లాక్ హార్డ్ లిటిల్ స్టూల్స్, చాలా బ్లాక్గా ఉంటాయి స్టూల్స్ కూడా. కాలిక్, పెయిన్ యాజ్ ఇఫ్ ది నావెల్ ఈజ్ పుల్డ్, బొడ్డు దగ్గర నుంచి ఎక్కి ఒక వైర్ పెట్టి లాగినట్లు నొప్పి ఉంటుంది. ప్లమ్మం ఫాస్ట్లో కూడా ఉంటుంది. పుల్డ్ బై ఏ థ్రెడ్, ఒక వైర్ పెట్టి లాగినట్లు ఉంటుంది. ఇది ప్లమ్మం ఫాస్ట్లో ఉండే జిఐటి లక్షణాలు. గుర్తుపెట్టుకోండి, ఎంత ముఖ్యమంటే అంతకుముందు ఒక కేసులో మెర్క్సాల్ ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత ఇందులో గ్లాండ్యులర్ ఇన్ఫెక్షన్స్లో, క్యాన్సరస్లో కూడా కొంతవరకు పనిచేసి వదిలేసింది. మెర్క్ సల్ఫ్ ఇచ్చిన తర్వాత భలే పనిచేసిందండి. మా క్లాస్ అయిన తర్వాత మెర్క్ సల్ఫ్ ఫోన్ ఇచ్చా, వండర్స్ చూపించింది. ఇంకో కేసులో అమ్మాయికి మొత్తం నోరంతా బాగా ఎర్రగా పూసింది, మొత్తం బాగా అసలు నోరు తిరగడం కూడా రావట్లేదు, అంత పెయిన్ ఉంది, మొత్తుకుంటుంది అమ్మాయి.
అయితే మెర్క్సాలాగా కనిపించింది కానీ మెర్క్ డెల్సిస్ 200 ఇచ్చా. మెర్క్ డెల్సిస్ 200 జొల్లు కారుతా ఉంది, వాసన వస్తుంది, ఇంప్రింట్స్ ఇట్లా ఉన్నాయి. మెర్క్ డెల్సిస్ 200 కానీ మలత రోజుకే 60 to 70% తగ్గిపోయింది. ఆ మలత కంప్లీట్ తగ్గిపోయింది. అంటే చెప్తున్నాను, మనకు ఈ చదువుకోవడం వల్ల ఎంత ఉపయోగం అనేది కూడా నేను నా సొంతంగా వాడుకునేది మీకు చెప్తున్నా. మెర్క్ సాల్, మెర్క్ డెల్సిస్, సిన్నమోనం కూడా బాగా పనిచేస్తుంది. సిన్నమోనం రెడ్ ఐస్ అవి కూడా చూసుకోండి. సిన్నమోనం కాదు, సినాబరిసము, సినాబరిస్, మెర్క్ గ్రూప్ సినాబరిస్. అది నెక్స్ట్. ఇవన్నీ కూడా చూసుకోవాలి. సిన్నమోనం అలా వేరే. నెక్స్ట్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్, stiffness of joints, worse at beginning to move, aggravation by stretching the joints. జాయింట్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. ఫస్ట్ స్టార్టింగ్లో మూవ్ చేయాలంటే ఇబ్బంది, మళ్ళీ కొంచెం నడుస్తుంటే మళ్ళా బాగుంటుంది. మనం అనగానే టక్కున ఏమి ఇస్తాం, కూర్చొని అది కొంతవరకు పని చేస్తుంది, వదిలిపెడుతుంది. వదిలిపెట్టిన తర్వాత అయ్యో ఎందుకు పని చేయలేదు అనుకుంటాం. 1 M ఇస్తాం, పని చేయదు. 10 M ఇస్తాం, పని చేయదు. సార్ పని చేయట్లేదు అంటాం. ఎందుకు? చాలా రెమెడీస్లో ఉంటుంది ఆ సిమ్టమ్. స్టిఫ్నెస్ ఆఫ్ ది జాయింట్స్, వర్స్ ఎట్ బిగినింగ్ టు మూవ్, ప్లమ్మంలో కూడా ఉంది. అగ్రవేషన్ స్ట్రెచ్చింగ్ ఆఫ్ ది జాయింట్స్, ఇలా స్ట్రెచ్ చేస్తుంటే పట్టేసినట్టు ఉంటాయి. ఏ జాయింట్స్ అయినా సరే, మోకాలు కానీ ఎల్బోస్ కానీ ఇవన్నీ కూడా స్ట్రెచ్ చేస్తుంటే బాగా ఎక్కువ ఉంటాయి. ప్రాబ్లం విత్ టెస్టిస్ అండ్ ఓవరీస్ ఇన్ఫ్లమేషన్, ఇది వృషణాలు కానీ, నెక్స్ట్ ఓవరీస్ అంటే అండాశయాలు కానీ స్త్రీలలో వాపులు వచ్చి దానివల్ల క్రమంగా పిల్లలు కాకుండా అవుతారు, నెలలు సరిగ్గా రావు. అట్రోఫీ వీళ్ళకైతే, పురుషుల్లో అయితే అట్రోఫీ ఆఫ్ ది టెస్టిస్, వృషణాలు చిక్కిపోయి ఉంటాయి. అఫెక్షన్స్ ఆఫ్ ది బోన్స్, నెక్రోసిస్ ఆఫ్ ది బోన్స్ చిక్కి ఏమంటారు, నెక్రోసిస్ అంటే పుచ్చిపోవడం. కాంట్రాక్షన్స్ ఆఫ్ ది హ్యాండ్స్, డిప్యూటెంట్ సిండ్రోమ్, రైనార్డ్ సిండ్రోమ్, మస్కులార్ డిస్ట్రోఫీ, అట్రోఫీ ఆఫ్ ది బాల్ ఆఫ్ ది థంబ్. ఈ థంబ్ యొక్క బాలు అట్రోఫీ అంటే అరిగిపోయి ఉంటాయి, చిక్కిపోయి ఉంటాయి. ఇవన్నిట్లో కూడా ప్లమ్మం పాస్ కావచ్చు. ఎందుకు థంబు చిక్కిపోయింది ఎందుకు చెప్పండి? అట్రోఫీ ఆఫ్ థంబ్ అని ఎందుకు అన్నాడు? వేరే అనొచ్చు కదా. కెన్ ఎనీవన్ గివ్ క్లూ? థంబ్ ఈస్ ఫర్ కౌట్ విల్, అధికారికంగా ఆత్మవిశ్వాసం. థంబ్ అంటే ఆత్మవిశ్వాసం, నేను చేశానని. ఆత్మవిశ్వాసం క్రమం కావాలి, దానివల్ల కోల్పోతారనమాట. కోల్పోయే కొద్దీ వాళ్ళకి ఆ సంబంధించిన జాయింట్ ఏదైతే ఉందో అది అట్రోఫీ, చిక్కిపోతా ఉంటుంది. గుర్తుపెట్టుకో. అయ్యా, ఒక అబ్బాయి డాక్టర్ గారు ఒక చిన్న ఇదండి, సార్ ఒక చెప్పండి. అబ్బాయికి ఏదో అంటే అది పడతలేదండి, అరిగిపోయినాయి అన్నారు. అరిగిపోయినాయి అన్నారు, ఏలు ముద్ర పడతల్లా. ఓకే, వేళ్ళు ఇవి వేళ్ళ జాయింట్స్ కదా అక్కడ, ఇవి వేలు ముద్ర వేస్తారు కదండి. అవును అవి చూసుకోవాలి సార్. అక్కడ ఎందుకని కూడా చూసుకొని ఇస్తే మళ్ళీ వస్తాయి. నేను చూశాను అలాంటి కేసెస్. అయితే కొన్నిట్లో సెలిషియా అటువంటి కేసెస్ అనుకోండి, చెమటలు విపరీతంగా వస్తాయి. అలాంటి వాటిలో కూడా ముద్రలు పడవు. అట్లా చూసుకొని అది కాదు, అసలు పుట్టుగుడ్డి ఇప్పుడు వయసు వచ్చి 30 సంవత్సరాలు ఉంటాయి. ఈ డెఫ్ అండ్ డెమ్ స్కూల్ ఉంటది కదండి, అందులో మాస్టర్ గా జాబ్ చేస్తాడు. ఒక 4,000 ఎంత శాలరీ ఇస్తారు అతనికి. అతను పెన్షన్ తీసుకుంటాకి వెళ్ళి తంబేస్తుంటే తంబు పడతలా. అదే సార్, అందుకని చూసుకొని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని ఇస్తే మళ్ళీ సెట్ అవుతాయి అంటున్నాను నేను. సరే, ఈ డ్రగ్ వర్కౌట్ అవుతుంది. కాదు, ఈ డ్రగ్ వర్కౌట్ కాదు దానికి. అట్రోఫీ ఆఫ్ ది బాల్ ఆఫ్ ది థంబ్ అది వేరు, బాల్ ఆఫ్ ది థంబ్ వేరు. ఆయనకి అదొక్కటే వేలు కాదు, మిగతా వేలు కూడా చూసుకోండి. మిగతా వేలు కూడా ఇవి పడవు, అట్లా చూసుకోండి. నెక్స్ట్, జనరల్ మొడాలిటీస్. అగ్రవేషన్ ఫ్రమ్ రెస్ట్ బెటర్ బై వాకింగ్ కదా. అగ్రవేషన్ ఫ్రమ్ రెస్ట్, అగ్రవేషన్ ఫ్రమ్ సిట్టింగ్, కూర్చుంటే బాధలు ఎక్కువ అవుతాయి. లయింగ్ డౌన్ ఆన్ లెఫ్ట్ సైడ్ పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి.
వాసనల వల్ల బాధలు ఎక్కువ అవుతాయి, డార్క్నెస్ వల్ల బాధలు ఎక్కువ అవుతాయి, టచ్ వల్ల కూడా బాధలు ఎక్కువ అవుతాయి. అమ్యులేషన్ బెటర్ బై మూమెంట్. బెటర్ బై ప్రెషర్. వీళ్ళకి ప్రెషర్ ఉంటే బాగుంటుంది. ఓకే, వాకింగ్ తిరుగుతుంటే బాగుంటుంది. నెక్స్ట్ మసాజ్, గట్టిగా మసాజ్ చేస్తే కూడా బాగుంటుంది. బెటర్ బై ప్రెషర్, బెటర్ బై వాకింగ్, బెటర్ బై మసాజ్ అండ్ బెటర్ బై రబ్బింగ్. వీటన్నిటి వల్ల కూడా బాధలు తక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది ప్లమం ఫాస్ఫారికం. మీకు ఎవరైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. సార్ బోరింగ్ పెయిన్స్ అంటే ఏం సార్? బోరింగ్ ఇలా పొడుస్తున్నట్లు ఉంటాయి నొప్పులు. ప్రిక్కింగ్ వేరే బోరింగ్ వేరేనా సార్? అవును, ప్రిక్కింగ్ వేరు, బోరింగ్ వేరు. ప్రిక్కింగ్ అంటే ఇట్లా కుచ్చుతున్నట్లు ఉంటాయి. బోరింగ్ అంటే బోర్ వేసినట్టు కాన్స్టెంట్గా బోర్ వేస్తుంటే ఎట్లా ఉంటుంది మనకి, అట్లా ఉంటుంది. ఓకే సార్ అమ్మా చిన్న డౌట్ సార్. చెప్పండమ్మా. ఇప్పుడు సార్ ఇప్పుడు ఆర్నిక కాంటాక్ట్ చేసి అనుకున్నాం కదా సార్, ఏళ్ళు అవును. ఇలా స్టిఫ్ గా అయిపోతాయని. అలాగే ఇప్పుడు నీడిల్ సార్, నీడిల్ ప్రిక్ అంటే మనం కాన్స్టెంట్ గా సెలైన్లు పెడతారు కదా సార్ అవును కొంతమందికి. అవును. అప్పుడు లిటిల్ ఫింగర్ ముడుచుకుపోయింది సార్, ఓకే కాంట్రాక్చర్. ఓకే. అది అలాంటి కేసుల్లో ఎలా ట్రీట్ చేయొచ్చు సార్? అంటే అక్కడ అది అక్కడ కాజేషన్ ఏంటమ్మా లిటిల్ ఫింగర్ ముడిచిపోవడానికి? అది అదివరకు బానే ఉంది సార్. ఇంజెక్షన్స్ ఫ్రాక్చర్ అయింది కాలు, ఓకే. దానికోసం బాగా ఇంజెక్షన్స్ పెట్టారంట సార్. పెడితే మొన్న వచ్చారు చూపించారు. అవును, ఎక్కడ ఏలు పెట్టారు కొంచెం ఇంజెక్షన్? లిటిల్ ఫింగర్ అంటే పెట్టారా? కాదు సార్, అక్కడ మనం చేతికి పైన ఆ అదే ఇక్కడ. డార్సమ్ సైడ్ పెట్టారు కదా సార్, ఆ, హ్యాండ్ దగ్గర డార్సమ్ సైడ్ ఆ, కామన్ గా పెడుతూ ఉంటారు కదా సార్, అవును. అక్కడ ఆ, పెట్టారంట సార్. ఆ, అట్లా కాన్స్టెంట్ గా 2 days ఉంచారంట. ఓకే. దాని వల్ల అలా వచ్చిందేమని అంటున్నారు సార్ కాదు కాదు, వాళ్ళు. దానివల్ల ఆ, అంటే ఒకవేళ డైరెక్ట్ గా ఆ మజిల్ ప్రిక్ అవుతే ఆ, లిటిల్ ఫింగర్ సార్. సంబంధించిన మజిల్ వాళ్ళు అనేది ఏంటంటే ఆ మజిల్ సంబంధించిన మజిల్ అయితే అది ఆ నర్వ్ సార్ తగిలి దాని వల్ల అయిందేమో అని వాళ్ళ ఐడియా. అంతేనా అమ్మా? అదే సార్, అప్పుడు మీరు ఇంజెక్షన్ తర్వాత ఇలా వచ్చింది. లెడంపాలు ఇవ్వచ్చు సార్ ఒకటి. లేడం ఒకవేళ పల్ల అట్లా సార్. కాదనుకోండి, ఓకే ఓకే. అట్లా కాదనుకోండి, ఆ, లిటిల్ లిటిల్ ఫింగర్ సార్. డినోట్స్ ఫర్ వాట్? లిటిల్ ఫింగర్ డినోట్స్ ఫర్ వాట్? హస్బెండ్ ఆర్ వైఫ్ రిలేషన్. సార్ సార్ ఆ రిలేషన్ లో ఏమైనా ఉందో చూసుకుని దాని ప్రకారం మళ్ళీ దాని ప్రకారం డ్రగ్ ఇస్తే కూడా సెట్ అవుద్ది. ఒకవేళ లెడంపాలతో ఇంప్రూవ్మెంట్ వస్తే సరే సరే. ఒకలా ఉంటే సపోజ్ అలా ఉంటే అట్లా ఉంటే ఏమవచ్చు సార్? ఆ ఇద్దరి మధ్యలో ఏంటి జరిగింది, వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు, దాన్ని బట్టి మన నుంచి సెట్ అయిపోద్ది. ఓకే ఓకే సార్. ఓకే సరే అమ్మా. ఓకే సార్, హైపరికం అడుగుతాను ట్రై సార్. చేయొచ్చా సార్? థ్యాంక్స్ సార్. హైపరికం ట్రై చేయొచ్చా సార్? దాన్ని హైపేరికం కాదు, లెడంపాలే. పికింగ్ అంటే ఇట్లా ఇది కదా, షార్ప్ ఆబ్జెక్ట్స్ కదా. హైపేరికం లెడంపాలే బాగా ఓకే పనిచేస్తుంది. రైట్ సార్. డాక్టర్ గారు ప్రాబ్లం వస్తే ఏంటండి? ఏంటండి? బొటన్ వేలికి ప్రాబ్లం వస్తే ఏం తగ్గినట్టు? ధైర్యం తగ్గినట్ట? ధైర్యం కాదు, తంబు అయితే ఇది విల్ పవర్. తంబు ప్రాబ్లం లిటిల్ power. ఫింగర్. ఆత్మవిశ్వాసం అని చెప్పారు సార్. అవును, ఆత్మవిశ్వాసం. లిటిల్ ఫింగర్ ఏమో, లిటిల్ ఫింగర్ ఇది రిలేషన్ వైఫ్ ఆర్ హస్బెండ్ అది. ఓకే సరే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఏంటంటే మీరు కొంచెం ప్లమం ఫాస్ట్ చదువుకొని రండి. నెక్స్ట్ క్లాస్ ఈజీ అయిపోతుంది. మిగతా 3 ఏళ్ళు కూడా చెప్పండి. ఏంటండి? మిగతా 3 ఫింగర్స్ కూడా చెప్పండి సార్. చెప్తాను సార్, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఆల్రెడీ 8-10 అయింది. ఖచ్చితంగా ఓకే ఓకే. ఉంటా. మీరు ప్లమమెట్ చెప్పాను, ప్లమమెట్లో చూసుకునే ఉంటుంది. మీరు ప్లమమెట్ వీడియో చూడండి ఒకసారి, అందులో ఉంటుంది. సరే ఓకే సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనకి చక్కటి వివిడి స్వల్ప వ్యవధిలోనే ఇచ్చినందుకు రామకృష్ణ గారికి మరొకసారి కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా మేము పీపీటీ తయారు చేసి మీకు హెల్ప్ చేస్తాం సార్ అనే వాళ్ళు ఉంటే నాకు పేర్లు ఇస్తే, నాకు వీలున్నప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ చేసి వాళ్ళకి వీలు లేకుండా వాళ్ళకి వీలైన పద్ధతిలో మేము కాంటాక్ట్ చేస్తాం.
ఇంకా ఎవరైనా పీపీటీ మేము కూడా తయారు చేస్తాం సార్ అనే వాళ్ళు ఉంటే సంతోషం. ఓకే, సరే. ఇంకెవరైనా స్టేషన్ క్లాసెస్కి వచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి. సార్ నేను తయారు చేస్తాను సార్. శైలజ గారా? మీకు సరే ఇంతకు అమ్మా, ముందు- నీకు వాట్సాప్ ఆ, మెసేజ్ చేస్తాను మీకు. సరేనమ్మా? ఓకే సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్వస్తి. థ్యాంక్ యూ సార్.